హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఒకవైపు ఏ యుగంలో ప్రవేశించినా సరే మనిషి ఇప్పటి వరకు పడక గదిలో తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి బాహాటంగా చర్చించడానికి ఇప్పటికీ సిగ్గుపడుతూనే ఉన్నాడు. అది చాలా విషాదం నిజానికి. ఎందుకంటే ఎంతో బడా పెద్ద పెద్ద సిఇఓల దగ్గర నుంచి ఎంతోమంది కూడా ఈ లాస్ ఆఫ్ కన్సార్టియం అనే ఒక సమస్య, అంటే దాంపత్య సుఖం లేకపోవడం అనే సమస్యతో దాదాపు 40-50% విడాకులు కేవలం ఈ లాస్ ఆఫ్ కన్సార్టియం వల్లనే, అంటే పడక గది సుఖం లేకపోవడం వల్ల అనేది తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా మనం దాన్ని బయటికి చెప్పుకోలేకపోతున్నాం. మరి ఎందుకు ఇలా జరుగుతోంది, ఏంటి ఆ సమస్య? ఈ యొక్క దాంపత్య జీవితం లేకపోవడం అనేది నిజంగా అంత పెద్ద సమస్యన, పరిష్కరించలేనంతగా కాపురాలు కూలిపోయేంత పెద్ద సమస్యన అంటే కాదు అంటున్నారు డాక్టర్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలం వచ్చేసింది, ఎన్నో వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పరిష్కరించలేని సమస్య లేదు. మీరు చేయాల్సిందల్లా ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి రావడమే. సో ఇవాళ మనం సుప్రసిద్ధ యునానీ వైద్యులు డాక్టర్ రెహమాన్ గారి దగ్గర ఉన్నాం. వారిది దాదాపు 3 దశాబ్దాల అనుభవం. మరి యునానీ వైద్యం అనగానే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఇది ప్రాచీన వైద్యం కదా, ఇప్పుడు కూడా పనిచేస్తుందా అని. సో దీంట్లో కూడా చాలా అద్భుతమైన మార్పులు వచ్చాయి. అల్లోపతికి ధీటుగా యునానీలో ఒక రకంగా చెప్పాడు, దానికంటే ఒక మెట్టు ఎక్కువే అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. మరి ఆ విశేషాలు ఏంటి, మరి మన లైఫ్లో ఎలాంటి అద్భుతమైన మార్పులు రాబోతాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో ముందే అనుకున్నట్టుగా యునానీ వైద్యం అనగానే చాలామంది ఇది రాజుల కాలంలో వాడేవాళ్ళు కదా, ఇంకా అలాగే మూలికలు అట్లా ఉంటుందా అని ఒక చిన్న అపోహలో ఉన్నారు. సో మోడర్న్ ట్రెండ్స్ ఏంటి గురించి సార్? యునానీ మెడిసిన్ అంటే నేనే చెప్తాను, రాజా మహారాజుల అంటే వాళ్ళు వాడేవాళ్ళు. అవును, ఓకే. స్పెషల్లీ లైంగిక శక్తి కొరకు, లైంగిక శక్తికి పెంచుకోవడానికి మన సబ్జెక్ట్ గురించి మనం చెప్తున్నాం. వేరే దాంట్లో కూడా వాళ్ళు అంటే ఇవాల్వ్ చేసి అంటే రీసెర్చ్ చేసి ఇంజెక్షన్ ఫామ్ కానివ్వండి, గ్లూకోజ్ ఫామ్ కానివ్వండి, సర్జరీస్ కానివ్వండి. ఆ సమయంలో కూడా సర్జరీస్ ఉండే, కానీ ఇంకా అడ్వాన్స్డ్గా సర్జరీస్ అవన్నీ చేశారు. ఇప్పుడు ఈ లైంగిక శక్తి గురించి ఏంటంటే, ప్రాచీన కాలంలో ఏవైతే వాడుతుండే వాళ్ళు మెడిసిన్స్, అంటే హల్వా రూపంలో క్యాప్సూల్ అవన్నీ, అలాగే హల్వా మళ్ళీ మాజూన్, దాంట్లో జవారీష్, దాంట్లో హమీరా అనేటివి వేరే వేరే రకాలు ఉంటాయి. అవన్నీ తయారు చేస్తుండే అప్పుడు. అందులో వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేసే వనమూలికలు, డ్రై ఫ్రూట్ బేస్డ్. ఎందుకంటే యునాన్, గ్రీస్, అక్కడ నుంచి అక్కడ సౌదీ అరబ్, దుబాయ్, అటు ఇటు ఆ డెజర్ట్స్లో ఉండే ప్లాంట్స్, దాంట్లో ఉండే సీడ్స్, రూట్స్, దానికి బలం ఎక్కువ, అవన్నీ వాడుతుండే. అయితే ఆ ట్రెండ్ దాన్ని కూడా వీళ్ళు అంటే ఇంగ్లీష్లో రీసెర్చ్ చేసి ఇవాల్యుయేట్ చేయడానికి ప్రయత్నించారు చాలా, కానీ అవ్వలే. అయిన తర్వాత ఎక్కడ పోయింది? టెడ్లాఫిల్, అవనాఫిల్, ఇక్కడ వరకు వచ్చింది. స్వాగర యాటిట్యూడ్ అంటే చేయలేకపోయారు. కొన్ని ఉంటాయి సిస్టమ్స్, అక్కడ చేయలేకపోయారు. అంటే కంప్లీట్ క్యూర్ దీంట్లో ఉంది. అలాగే సార్, ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ పారాలసిస్ అవుతుంది, పారాలసిస్ అవుతే ఏమవుతుంది? అక్కడ కూడా ఒక లిమిట్ ఉంది, మళ్ళీ రాకుండా వాళ్ళు చేస్తారు, ఇమీడియట్ కంట్రోల్ చేస్తారు ఎలోపతిక్లో, నో డౌట్. కానీ ఒక లిమిట్ తర్వాత వాళ్ళు ఫిజియోథెరపీకి పెట్టేస్తారు. కానీ అలాంటి కేసెస్ ఇప్పుడు మనం చార్మినార్ హాస్పిటల్కి పోతే లైవ్ మక్కా మస్జిద్ ముంగట వాళ్ళు వస్తారు, చాలా మంది అడ్మిట్ అవుతారు. మన దగ్గరకు మేము కూడా మెడిసిన్స్ ఇస్తాము దాని కొరకు. యూజువల్లీ వాళ్ళ చేయి మళ్ళీ మంచిగా అయిపోతుంది, లేకపోతే అలాగే అంటే కనిపిస్తుంది అనమాట, కొంచెం ఎంకరేజ్ వస్తుంది. ఇక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. అయితే కొన్ని డిసీజెస్ ఉన్నాయి, ఈ సిస్టమ్ యునానీ ది బెస్ట్ పనిచేస్తుంది. ఇది ప్రాచీన కాలంలో కూడా వాడుతుండే, అంతే. ఇవి దీంట్లో సైడ్ ఎఫెక్ట్ లేవు. ఇదంతా ఏంటంటే ఆ సమయంలో ఎవరికి తెలుసు ఎలా తయారు చేయాలి, ఏం చేయాలి. అయితే ఏమవుతుందంటే, మేము హిస్టరీ ఆఫ్ మెడిసిన్ చదివితే ఏమైందంటే, ఏదో ఆ కాలంలో హకీంలు వాళ్ళు వీళ్ళు ఉంటే పడుకుంటుండే కళలు వస్తుండే, అరే అక్కడ ఉంది, అది అక్కడ ఒక ట్రీ ఉంది, దాని లీవ్స్ ఇట్లా పనిచేస్తే వాళ్ళు తీసి ట్రై చేస్తుండే. అలా అది మెల్లిమెల్లిగా యాక్సిడెంటల్లీ కొన్ని ఫామ్ అయినాయి. కొన్ని అంత జంతువులను చూసి నేర్చుకున్నారు. అంటే పాము అటు పోయి, అది సోంఫ్ ఉంటుంది కదా, సోంఫ్ అంటారు దాన్ని, అదే అక్కడ పోయి దాని ట్రీకి అది అంటే కళ్ళకు రష్ చేస్తుంది. ఎందుకు అక్కడ పోతుంది ఇది అని చూస్తే, ఆ సోంఫ్ తీసి వాడితే అంటే
కొన్ని యాక్సిడెంటల్లీ డిటెక్ట్ అయినాయి అనమాట. ఓ సోంఫ్తోని జీర్ణం అవుతుంది, ఇది మెడికల్లీ మంచిది అని అప్పుడు తెలిసింది. బా సో కొన్ని ఐటమ్స్ ఏంటంటే ఇలాగా అంటే వాళ్ళు డిస్కవర్ చేశారు. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ సార్, అలోపతిక్లో మెడిసిన్స్ అంటే ఉన్నాయా, ఎస్పెషల్లీ అంటే పూర్వకాలంలో ఇవి ఉన్నాయి, అట్లనే ఉందా అలాగే మోడర్న్? కొంచెం మోడర్న్ అయిందా? యా సో మోడర్న్ కొంచెం చేశారు, క్యాప్సూల్ ఫామ్ లో పెట్టారు. సూపర్. ఎందుకంటే కొంచెం చెడు అంటే కొంచెం చేదుగా ఉంటాయి, అవి క్యాప్సూల్ ఫామ్ లో ఇస్తారు. ఓకే. ఇంకా కొంచెం ఏంటంటే పౌడర్ ఫామ్ లో తీసుకుంటే కూడా వాళ్ళకు పడదు, అయితే వాళ్ళకు కూడా టాబ్లెట్ ఫామ్ లో ఇలా చేసి టాబ్లెట్, క్యాప్సూల్, ఆయిల్, తిలా దీన్ని కొంచెం మోడర్నైజ్ చేశారు. ఓకే. అండ్ వీ హ్యావ్ ద రైట్, స్పెషల్లీ యునాని మెడిసిన్స్ కింద టేక్ ద హెల్ప్ ఆఫ్ మోడర్న్ కాన్సెప్ట్స్ అని కూడా ఉంది. సో ఇలా చాలా ప్రోగ్రెస్ అవుతుంది ఈ మెడిసిన్. ఎవరికైనా సరే లైంగిక సమస్య ఉంటే టెన్షన్ తీసుకోని అవసరం లేదు. మన 100% మెడిసిన్స్ క్యూర్ ఉంది. మన మెడిసిన్స్తో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గుడ్ రిజల్ట్స్. అట్లా సూపర్ సార్. అయితే ఇప్పుడు మోడర్న్ ట్రెండ్స్ ప్రకారం నేను చెప్తున్నాను ఎట్లాంటి ఇష్యూస్తో మీ దగ్గరకు చాలామంది రోజు వస్తుంటారు కదా సార్, వాళ్ళు అసలు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ భయాలు ఎలా ఉన్నాయి అసలు? ఇప్పుడు చూస్తారు సార్, చాలా మంది తప్పు ఏం చేస్తున్నారంటే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లం ముందే వస్తున్నారు. కరెక్ట్. అది పెళ్లికి ముందే వచ్చేస్తే అయిపోతుండే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత వచ్చిన తర్వాత చాలా అంటే ఆ రేషియో చాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ ఒక 10-15 డేస్లో నేను ఒక 100 పేషెంట్ చూసాను. వీళ్ళు ఏంటంటే ఒక 75% మంది పెళ్ళైన తర్వాత వస్తున్నారు సార్. ఓకే. 25% పెళ్లి కంటే ముందు. వీళ్ళు డిసిషన్ లేట్ తీసుకుంటున్నారు. ఇంట్లో మా అంటే పేరెంట్స్ చాలా అంటే ఫోర్స్ చేశారు, అందుకే చేసుకున్నాను అంటున్నాడు. ఒక ఇంట్రెస్టింగ్ కేసు, ఒక అతను ఏమంటున్నాడు అంటే వచ్చి, సార్ నేను పెళ్ళి అయిపోయింది సార్, ఇప్పుడు ఏం లేదు, ఆమె ఇంకా కావాలంటుంది, అంటే ఆమెకు అన్సాటిస్ఫైడ్గా ఉండిపోతుంది. ఓకే. అలా నేను ఏం చేయాలి సార్ ఇప్పుడు అంటే నాకు ముందు నుంచే సార్ కొంచెం మగాళ్ళు అంటే కొంచెం ఇష్టం అలా అంటున్నాడు. అంటే అటు దిక్కు అతనిది మైండ్ పోతుంది. సో ఇక్కడ నేను చేయలేకపోతున్నాను, ఎరెక్షన్ వచ్చినా అంటే అంత పోవట్లేదు. మరి ఎందుకు చేసుకోలేదు అంటే కొంచెం ఉంది అక్కడ అతనికి. ఎందుకు ముందే ఎందుకు చేసుకున్నారు పెళ్ళి? ఇలాంటి చేసుకున్న తర్వాత అమ్మాయి జీవితం కూడా ఖరాబ్ అవుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఇంకో కేసు ఇంట్రెస్టింగ్, ఒక అబ్బాయి వచ్చాడు, అంటే వాళ్ళ సిస్టర్తో, ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు వచ్చి కూర్చున్నారు. అంటే ఏమంటున్నారంటే అబ్బాయి ఇతనికి ఈమె భార్య వాళ్ళు వెళ్ళిపోయింది, అంటే ఈజ్ నాట్ పర్ఫార్మింగ్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అంటే మీరు టెస్ట్ రిపోర్ట్ తీసుకురండి, మీరు ఫిట్ ఉన్నారని, అప్పుడు మేము అంగీకరిస్తాం, మేము పంపిస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఈయన వచ్చి వీళ్ళిద్దరు వచ్చి అక్క చెల్లెలు టెస్ట్ ఏమని అడుగుతున్నారు. నేనన్నా మేము నీకు ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉందా, ఏదైనా నువ్వు చేస్తాను, నేను మంచిగానే చేస్తున్నాను అంటున్నాడు. అయితే మళ్ళీ నేను ఇన్వెస్టిగేషన్స్ అది చేస్తే నిజంగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ కొంచెం తగ్గున్నాయి. ఇంకా అలా చూస్తే మనకు షుగర్ కూడా డిటెక్ట్ అయింది, ఆయనకు డయాబెటీస్ కూడా యాక్సిడెంటల్లీ. మరి ఫర్దర్ స్పామ్ సెమెన్ సర్చ్ చేస్తే అది నార్మల్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు బిఫోర్ ప్రీ మెరైటల్ చెకప్ ఏం చేయడం లేదు, ప్రీ మెరైటల్ వదిలేస్తున్నారు, డైరెక్ట్ పెళ్లికి వెళ్ళిపోతున్నారు. పెళ్లికి వెళ్ళిపోయిన తర్వాత ఈ డిసిషన్స్కి వెళ్తున్నారు. అది అవ్వదు, అది రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ పోయినా సరే ఇప్పుడు అక్షయ్ కుమార్ ట్వింకిల్ కన్నా 64 టెస్ట్ ఏదో చేయించారంట పెళ్లి కంటే ముందు. నువ్వు ఫిట్ ఉన్నావా లేదో చూస్తాను చేయించాడు అతను. అయితే అలాగా ప్రీ మెరైటల్ కొన్ని టెస్టులు ఉంటాయి, కొంచెం సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే, ఒకవేళ కొంచెం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోద్ది ఏదైనా ఇబ్బందులు ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్ అయిపోద్ది. లేదంటే అట్లీస్ట్ మీ సమస్య అంత పర్ఫార్మెన్స్ లేదంటే మీకు తెలుస్తుంది, అది చేసుకోవచ్చు. ఇవి ఎందుకు వస్తున్నాయంటే లైఫ్ స్టైల్ చేంజెస్. పిజ్జాలు, బర్గర్లు అవి ఇవి తింటారు బయట, అటు ఇటు చాలా. ఇప్పుడు ఏమవుతుందంటే బెడ్రూమ్లో వాళ్ళు అంటే సాటిస్ఫై చేయలేకపోతున్నారు, దాంపత్య జీవనం మంచిగా లేదు, ఇవన్నీ రెండిపోతారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి అసలు భయం ఏంటి వీళ్ళకంటే పర్ఫామ్ చేయగలుగుతామా మేము లేదా, సాటిస్ఫై చేయగలుగుతామా లేదా అన్నట్టు భయం ఎవరికైతే పెళ్ళి ఉందో. ఎందుకంటే వాళ్ళు మాస్టర్బేషన్ అది ఇది దాంట్లో లైఫ్ స్టైల్, నిద్రపోరు, ఇవాళ రేపు సాఫ్ట్వేర్, నైట్ జాబ్స్ అవన్నీ ఉన్నాయి, మరి ఎవరు రారు కదా ఇలా అలాగనమాట. సో భయం అయితే ఉంది వాళ్ళకు, అసలు మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, మా జీవితం ఎలా ఉంటుందో, మా అంటే పరువు పోతుంది సార్, మనం చేసుకున్న తర్వాత అమ్మాయి ఎక్కడని చెప్పేస్తే పరువు పోతుంది. ఇప్పటివరకు ఏదోదో చెప్తారు, ఆషాఢం మాసం వచ్చింది, ఇంటికి పోయింది, తర్వాత వస్తుంది, ఇప్పుడు లేదు, ఆ మధ్యలో చేసుకుందామని ట్రీట్మెంట్ వచ్చాను, అంత తొందర ఎలా అవుతుందండి? భయంగా ఈ
పెళ్లి కంటే ముందు మస్తు అంటే ఫ్రీ అతను అవును చేసుకోవచ్చు, ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది. పెళ్లి తర్వాత ప్రెషర్ అతనికి, అది అంటే టార్గెట్ అది. టార్గెట్ ఎప్పుడైతే ఇస్తారో అది ప్రెషర్లో వచ్చేస్తారు. టార్గెట్ లేనిది మళ్ళీ టాబ్లెట్స్ వాళ్ళు చూడొద్దు. ఆడ ఇంట్లో వెళ్తే చూస్తారు సార్, అమ్మాయి చూస్తుంది, పెళ్లి కంటే ముందే వాడేస్తా, ఖతం చేసేస్తా, మళ్ళీ పెళ్లి తర్వాత వాడను సార్, చూస్తే ఏం చెప్పాలి, అలాంటివి కూడా ఉంటాయి. సో ఇవన్నీ కౌన్సిలింగ్ చేసి మరి ఇస్తాం సార్, ఎందుకంటే అది ఎట్లయినా ప్రాబ్లం వచ్చిందంటే లైఫ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అట్లా. రైట్ సార్. యునానికి వచ్చేసరికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్, క్వాక్స్తో పెద్ద బెడదైపోయింది. అంటే క్వాలిఫైడ్ కానీ యునాని డాక్టర్లు మేము చాలా అది చేస్తాం ఏం చేసి మోసం చేస్తున్నారు చాలా మందిని. సో ఒక మంచి డాక్టర్ని ఎట్లా గుర్తుపట్టాలి యునానీలో? సార్ మీరు చెప్పిన అంటే బెస్ట్ క్వశ్చన్ ఇది. ఎందులోనైనా సరే సార్, అలోపతిలో కూడా క్వాక్స్ ఉన్నారు. ఏది పొంగనే ఏదో ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, అది ఇచ్చేస్తారు, టాబ్లెట్ ఇచ్చేస్తారు, అంటే 100 మందికి తగ్గుతుంది, ఒక 10 మందికి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మంచిది కాదు, ఒక్కొక్కరికి కూడా ప్రాబ్లం రాకూడదు. గుడ్ డాక్టర్ అట్లా అది ఉండాలి. ఇప్పుడు క్వాక్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు, అంటే ఎవరంటే వాళ్ళు ఏదో లీవ్స్ తీసుకోవడం, సీడ్స్ తీసుకోవడం, పౌడర్ చేయడం నేర్చుకోవడం, అక్కడ నుంచి ఆ డబ్బాలు కల్పించడం, అది ఇచ్చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. దీనివలన ఏమవుతుందంటే వాళ్ళకి కొంతమంది తగ్గుతుంది, కొంతమంది తగ్గదు. సైకలాజికల్ ఉంటే కొంచెం రెస్పాన్స్ వస్తుంది, వారు అలాగే ఉండిపోతారు. కానీ ఒక ఫిజిషియన్, ఒక డాక్టర్ దగ్గర ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో అక్కడ పోయిన తర్వాత మీకు అక్కడ వాళ్ళ దగ్గర బోర్డు ఉంటుంది, వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర మీరు పోయిన తర్వాత యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. ఏదో పోవడము అంటే ఇచ్చేయడం, ఫస్ట్ డిగ్రీ అడగండి. ఎవరు ఏంటి డిగ్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అని ఉంది, ఆయుర్వేద, యునాని, సిద్ధ అవన్నీ ఉంటాయి, అదే వాడాలి సార్. ఆ డిగ్రీ ఉన్న వాళ్ళకే క్వాలిఫైడ్, వేరే వాళ్ళు ఇవ్వలేరు మెడిసిన్స్. యాక్చువల్లీ చూస్తే ఈ మధ్యకాలంలో చాలా మంది ఎవరు పడితే వాళ్ళు మెడిసిన్ తయారు చేస్తున్నారు, ఇస్తున్నారు. అది తప్పు. అది వాడడం వలన చాలా మందికి ఇబ్బంది కూడా అవుతుంది. సామాన్యంగా ఏం చేస్తున్నారంటే టెడ్లాఫిల్, అవనాఫిల్, కాకపోతే ఈ సువాగ్రా ఇవన్నీ కలిపేసి ఇచ్చేస్తున్నారు. దానివలన అడిక్ట్. నేను ఏమంటానంటే ఈ సువాగ్రా, సిడ్లాఫిల్ అవన్నీ వాడకూడదు. అవి వాడితే ముందు అడిక్ట్ అయిపోతారు. ఎలా అవుతుందంటే వేసుకున్నారు, చేశారు, ఓకేనా, మళ్ళీ ఎప్పుడైనా పోవాలంటే అదేది అడిక్షన్, దట్ ఈస్ అడిక్షన్. దాని తర్వాత సెకండ్ స్టెప్లో అది ఏం చేస్తుందంటే అసలు 25 పని చేయదు, అయితే 50 తీసుకుంటారు. అరే 50 పని చేయట్లేదు, 100 తీసుకుంటారు. దాని తర్వాత ఏం లేదు, అదర్ ఆప్షన్స్కి వాళ్ళు ఆగమాగం అవుతారు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఏంటంటే యునాని మెడిసిన్ ది బెస్ట్ మెడిసిన్. అందుకే మేము చెప్తాం దాని జోలికి పోవద్దు. యునాని తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ 4 months 6 months ఏదో ఒక పీరియడ్ ఉంటుంది, దాని తర్వాత మీరు అసలు ఏ మెడిసిన్ ముట్టని అవసరం లేదు. వండర్ఫుల్ సార్. అయితే చరిత్రలో కూడా చూసుకుంటే సార్, కింగ్ హెన్రీ 8 ఇంగ్లాండ్ రాజు, ఆయనకు కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇష్యూ ఉండేదంట. అది చాలా ఫేమస్ ఇష్యూ అది. సో అంటే ఈ రాజు ఆ సమస్య ఉండడం వల్ల, రాజులే కాదు సీఈఓలు కానీ పెద్ద పెద్ద వాళ్ళకి ఆ సమస్య ఉండడం వల్ల అగ్రెషన్ కానీ డిప్రెషన్ కానీ ఉండి ఎన్నో ఘోరాలకి కారణమయ్యేదంట. అంటే మనిషి సైకాలజీని ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది దెబ్బతీస్తుంది అంటారు. నిజమేనా సార్? అది కరెక్ట్ సార్. అది ఏంటంటే అది ఉంటే చిరాకులు వేస్తుంది వాళ్ళకు. అంటే ఒక మనిషి అన్న తర్వాత పౌరుషం ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. ఇవన్నీ మూడ్ స్వింగ్స్ వస్తాయి, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్లు రాజులు, మహారాజులు అప్పుడు వాళ్లకు పెళ్ళాలు కూడా, అంటే రాణిలు కూడా ఎక్కువ ఉండే, కానీ బాధ్యత మొత్తం ఈ హకీంలకే ఉండే. ఈయన పర్ఫామ్ చేయాలి అంతే, ఏం చేసినా లేకపోతే అయిపోతుంది. అయితే వాళ్ళు అప్పుడు అలాంటి మెడిసిన్స్ తయారు చేశారంటే చాలా, అంటే ఇప్పుడు చూడండి మన మెడిసిన్స్ వాడితే మీకు ఒక 1 month 2 monthsలో చాలా అంటే గట్టిగా అవుతుంది, లావ్ అవుతుంది, ఏదవుతుంది. అంటే వాళ్ళకైతే ఇంకా అడ్వాన్స్డ్ ఉంటుండే. ఇప్పుడు మన దగ్గర అంత ఖర్చు చేయరు, అంత డబ్బులా అది ఇది అంటారు. ఒకవేళ డబ్బులు ఖర్చు చేస్తే మెడిసిన్స్ ది బెస్ట్ ఇవ్వచ్చు ఇంకా చాలా. అయితే అలాంటి రాజులు వాడుతుండే. మీరు చెప్పినట్లు ఎవరు అయినా సరే సార్, రాజులు, మహారాజులు ఆ కాలంలో, దాని తర్వాత మినిస్టర్లు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఈ కాలంలో ఎవరైనా కానివ్వండి, ఎవరికైనా రావచ్చు. సీఈఓలు కానీ, అలాగే మనకు చాలా మంది ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉంటారు, ఒత్తిడిలో ఉంటారు, ప్రెషర్లో ఉంటారు, పొలిటీషియన్స్, డిపార్ట్మెంట్స్లో, ఎక్కడంటే అక్కడ సార్ ఎవరికైనా ఉండొచ్చు. ఎవరికైనా ఒక మనిషి అన్న తర్వాత ఆయనకి ఈ ప్రాబ్లము 40-50 మధ్యలో ఫేస్ చేయాల్సిందే. మరి అది అలాగే వదిలేయాలి. ఒకటి ఆప్షన్. సెకండ్ ఆప్షన్
స్వాగరా వైగరాలు ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకోవాలి. థర్డ్ ఆప్షన్ యునాని. యునాని బెస్ట్. మీరు యునానికి ప్రయారిటీ ఇవ్వండి ఫస్ట్. ఫస్ట్ ఆప్షన్ కుంటే నేను ఏదో అంటున్నా, ప్రయారిటీ ఇవ్వండి. చాలా మందికి తెలియదు కదా, అటు ఇటు వెళ్తారు. ఫస్ట్ ఆప్షన్ యునాని వాడండి, మీకు ఏం పోయేది ఏం లేదు. ఒక 2 months వాడండి. మేం చేస్తాము, మీ హార్ట్ ని బలపరుస్తాము, మీ అంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి మెయిన్ హెల్దీ ఉండాలి సార్. దాని ద్వారానే అది బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇది మన చెయ్యి ఉంది, మనం ఇంట్లో మూమెంట్ చేస్తున్నాము, మూమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇది బ్లడ్ సరఫరా మంచిగా అవుతుంది. ఒకవేళ నేను కట్టేశాను అనుకోండి, బ్లడ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవట్లేదు అంటే ఇది పనిచేయదు. సేమ్ అలాగే అంగం దగ్గర పనిచేయదు, అది రక్తం వెళ్ళట్లేదు, ఏదో బ్లాకేజెస్ ఉంది. లేకపోతే మన లైఫ్ స్టైల్ వలన టైట్ జీన్స్ వేసుకుంటున్నారు, టైట్ అండర్వేర్స్ వేసుకుంటున్నారు, అక్కడ రక్తం ఆపేస్తున్నారు, అక్కడ రక్తం వెళ్ళట్లేదు. ఇది ఏంటంటే లైఫ్ స్టైల్. ముందు చూస్తే మనం పైజామాలు, ధోతీలు ఇవన్నీ కడుతుండే, జాగ్రత్తగా ఉండేవాళ్ళు. వాళ్ళ అండర్ గార్మెంట్స్ కూడా చూస్తే మీరు చూడండి ఎలా ఉంటుండే, అంటే పెద్ద చెడ్డీలాగా ఉంటుండే. ఇవాళ రేపు టైట్, అదే కదా, అది ఏందో ఏమో ఏం కథనో అట్లా. ఎవరినైనా చూస్తే యంగ్స్టర్స్ ని జెన్జీ అని అంటారు, జీన్స్ తప్ప ఏం వేసుకోరు. అయితే వాళ్ళకి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయిపోయాయి. ఇప్పుడు యాక్చువల్గా ఈ పోర్న్ అడిక్షన్ ఎరా ఇదంతా, ఇప్పుడు జనాలకి పోర్న్ అనేది చేతిలోకి వచ్చేసింది, రైట్? సో ఈ నేపథ్యంలో న్యాచురల్ ఎరెక్షన్ అనేది అసలు లేదు అంటున్నారు. న్యాచురల్గా ఎరెక్షన్ అనేది జరగట్లా అనేది ఒక దీన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు సార్? సో పోర్న్ అడిక్షన్ అందరికీ ఉంటుంది మ్యాక్సిమం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అంటే ఒక 10 మందితో ఒక క్వశ్చన్స్ అడిగితే 9 మంది ఏమో కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో అవును అందరూ మేము చేసామన్నాడు. మెడికల్ కాలేజ్లో మీరు చేస్తారా మాస్టర్బేషన్? ఎస్. మీరు ఎస్. ఒకతను ఏం చెప్పాడు? నో. అది కూడా అబద్ధం చెప్పాడు. దట్ మీన్స్ ఎవరైనా సరే చేస్తారన్నట్టు అదే ఒకటి. కానీ యునాని సైన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయదు, చేయకూడదు అంటారు. కొంచెం చేసుకోండి అనగానే మళ్ళీ వాళ్ళు దానికి లిమిట్ లేదు, కొంచెం అంటే అతిగా, కొంచెం అంటే ఎట్లా, ఎన్నిసార్లు, సో అది నిర్ధారించలేరు. సో ఎప్పుడైనా నేను స్పెషల్లీ వద్దు, చేయొద్దు అని చెప్తాను. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫోన్ అడిక్షన్ అంటే ఇప్పుడు వాళ్ళకు యాక్సెస్ ఉంది, ఫోన్ ఉంది, చూస్తారు, రాత్రి పడుకోరు, అదంతా చూసుకుంటుంటారు. అది చూడడం వలన వాళ్ళకు ఏదో హాలుసినేషన్, ఇమాజినేషన్స్ వస్తుంటాయి. రియల్గా వచ్చినప్పుడు అరే ఇదేనా, ఇట్లా చేయాలనా, అక్కడ అంతసేపు చేశారు, ఇది చేశారు అన్నట్టు ఉంటారు. చాలా న్యాచురల్ ఎరెక్షన్ అనేది కష్టం. ఇంకా చూస్తే గానీ మైండ్ యాక్టివేట్ అవ్వదు. ఇంతకు ముందు 90s లో ఏముంటుండే సార్, ఏదో వీక్లీ వన్స్ ఒక చిత్రలహరి, ఒక ప్రోగ్రామ్ ఏదో వస్తుండే, చూస్తుండే, అది ఎట్లా ఉంటుండే అట్లా. ఇప్పుడు లక్షలు ఉండే పాటలు వినాలంటే, అప్పుడు ఒక్క పాట వినాలంటే 1 week. అయితే అప్పటి వరకు ఆగుతుండే, ఇప్పుడే ఏం లేదు. సో ఇప్పుడు ఏం లేదు, దాని ఫట్ అయిపోతుంది. అందుకే లివ్ ఇన్ అంటున్నారు, ఒకటేసారి ఉంటున్నారు. అది ఏంటంటే పెళ్లి కంటే ముందు మేము వెళ్ళాలి, ఒకసారి చేయాలి, పర్ఫెక్ట్ ఉన్నామా లేదా చూడాలి, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇలాంటి అన్నీ అవుతున్నాయి ఇప్పుడు. అప్పుడు పాపం అంటుండే మనం, వచ్చి అట్లా ఉండకూడదు, మంచిగా ఉండాలని ఉంటుండే. అయితే ఇవాళ రేపు ఇవన్నీ జరుగుతున్నాయి, అవాయిడ్ చేయాలి. చాలా మందికి ఏంటంటే నేను అదే చెప్తాను, అడిక్షన్ అది ఉండకూడదు. సరదాగా ఎప్పుడైనా చూస్తే, అందుకే వీళ్ళకి అడిక్షన్ అంటే అది లేనప్పుడు మీరు ఉండలేరు. అది కంపల్సివ్ డిజార్డర్, అది ఒక ప్రాబ్లం. అది ఒకవేళ రియల్లీ అది చేయకపోతే పిచ్చెక్కుతుంది, మీరు అయినా చిరాకులు వేస్తారు, అది చేస్తారు, ఎట్లా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, వాళ్ళ కోపం వస్తుంది, మారిపోతుంది. ఈ అడిక్షన్ వల్ల కూడా అలాగే అవుతుంది. అయితే అందుకే సెక్సీ హెల్దీ అంటే వీక్లీ 2 చేసుకుంటూ ఉంటే హెల్దీగా ఉంటారు, మంచిగా ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఈ రోజుల్లో మీకు అందరూ తెలుసు, మనం ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నాం, ఈ ఇన్స్టంట్ కిక్ కోసం మనం వయాగ్రా లాంటివి భయంకరంగా వాడుతున్నారు. సో ఇలా కాకుండా మన మూలికలు న్యాచురల్గా, అంటే పర్మనెంట్ క్యూర్ ఉంటుందా ఇట్లా ఏం వాడకుండా? ఉంటుంది సార్, సింపుల్. ఇప్పుడు మనం తినే డైట్ కూడా ఏదైనా మనము ఫంక్షన్కి వెళ్తాము, దావత్కి వెళ్తాము, మీరు చూడండి ఎస్పెషల్లీ ఖుబానీ సీడ్స్ అని ఉంటాయి. అలాగా మనము అంటే మంచి మటన్ కానివ్వండి, చికెన్, నాన్ వెజ్ వాళ్ళు అలాంటివి తిన్నప్పుడు, పౌష్టిక మంచి ఆహారం తీసుకున్నప్పుడు, మంచిగా పడుకున్నప్పుడు తొందరగా పొద్దున అవే ఎరెక్షన్స్ వస్తాయి. నేచురల్ అదే పోయి పనిచేస్తుంది. అదే పోయి పనిచేస్తుంది. మీరు తినే డైట్లో మీకు గార్లిక్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి, ఎందుకంటే అది పోయి మళ్ళీ తీస్తుంది మీకు బ్లాకేజెస్ అవన్నీ. ఒకప్పుడు 40, 45, 50కి వస్తే మీకు ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఉన్నప్పుడు మీరు మెడిసిన్ తీసుకోవాలి. ఆ మెడిసిన్ మనకు మళ్ళీ అగైన్ నేచురల్ మెడిసిన్స్తో కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో తయారు చేసి ఇస్తాం కాబట్టి ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. యునాని మెడిసిన్స్తో మనకు అంటే
ఇన్స్టంట్ అని కాదు, అలా వేసుకోగానే వస్తుంది మళ్ళీ అగైన్ అడిక్షన్ అవుతుంది, అది అలవాటు అవుతుంది. అలా కాకుండా ఓకే మనము దాన్ని ఫిట్నెస్ చేసుకుంటాం. ఏం కావాలి, మంచి ఎరెక్షన్ కావాలంటే మంచి బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. బ్లడ్ సర్క్యులేషన్ మంచి కావాలంటే మీ కార్డియాక్ హెల్త్ బాగుండాలి, మీ వాస్కులర్ హెల్త్ బాగాలి. వాస్కులర్ అంటే పినైల్ ఆర్టరీస్. ఒక లెక్క ప్రకారం చూస్తే పినైల్ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో, పినైల్ ఆర్టరీస్ అంటే అంగానికి సప్లై అయ్యే ఆర్టరీస్, బ్లడ్ తీసుకొని వెళ్తాయి. అవి స్మాలెస్ట్ ఇన్ ద బాడీ. ఓకే, మన బాడీలో స్మాలెస్ట్ అది. అక్కడ మనకు ఒకవేళ బ్లాక్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఏది పెద్ద, దానికంటే పెద్దది హార్ట్ దగ్గర. అంటే అక్కడ వచ్చిందంటే ఇక్కడ వస్తుంది. సుమారు రీసెర్చ్ చేసి చెప్పారు 10 years పడుతుంది అంటే ఇక్కడ బ్లాక్ రావడానికి. సో ఇక్కడ వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది? సామాన్యంగా మనం చూస్తున్నాం 40 ఏళ్ళ వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది. అంటే 10 ఏళ్ళ తర్వాత 50కి పోతే రిస్క్ ఎక్కువ అవుతుంటుంది ఇక్కడ. అలా ఇప్పుడు రీసెర్చ్ చేసి చెప్పారు 4-5 yearsలోనే రిస్క్ వస్తుందని. అయితే నేనేమంటానంటే, ఎప్పుడైతే మేము దీన్ని ట్రీట్మెంట్ చేస్తామో, ఇప్పుడు స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ నుంచి బ్లాకేజెస్ తీయడానికి ఇక్కడ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకే, సో యాడెడ్ బెనిఫిట్ మన యునాని మెడిసిన్స్ తో. దట్ ఈస్ మనకు అంటే యునానీలో ఎప్పుడైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా ఏంటంటే సైడ్ బెనిఫిట్స్ అన్ని ఉంటాయి మనకు. ఇవన్నీ హార్ట్ చెప్పారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ సైడ్ బెనిఫిట్స్ అన్ని వచ్చేస్తాయి. మనకు లివర్ మంచిగా అయిపోద్ది, అది మంచిగా చేస్తాయి. అవన్నీ రిలేటెడ్ కావాలి. యాక్చువల్ మెడిసిన్ ఇది ఇట్లా ఉండాలి అంతే కదా. తీసుకోవడం, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువడం అదొక ట్రీట్మెంట్ కాదు. మరి అన్ని అక్కడ అసలు మీకు మిగతా కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ వేగానికి అవన్నిటికి సపోర్ట్ చేయాలిగా. నిజంగా నిజంగా. అండ్ టుడే ఎట్లా ఉంది సార్, లైఫ్ అంతా స్ట్రెస్సే. సో స్ట్రెస్ వల్లే ఈ నరాల బలహీనత వస్తుందా? మరి ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర మెడిసిన్ ఉంటుంది. స్ట్రెస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అండి దీంట్లో. ఎప్పుడైనా సరే స్ట్రెస్ వలన చాలా మందికి కార్టిజోన్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి బాడీలో. బాడీలో హార్మోన్స్ ఏవైతే ఉంటాయి కదా, అట్లా ఈ ఎప్పుడైనా సరే టెస్టోస్టెరాన్ హార్మోన్ షుడ్ డామినేట్. మన బాడీలో టెస్టోస్టెరాన్ కూడా ఉంటుంది, ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది, అంటే ఫీమేల్ హార్మోన్ కూడా ఉంటుంది. బట్ అది కొంచెం లిటిల్ క్వాంటిటీలో ఉంటుంది. టెస్టోస్టెరాన్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇంకా కార్టిజోన్ కూడా ఒక లెవెల్ ఉంటుంది, అంతే ఉండాలి అది. కానీ స్ట్రెస్ వచ్చినప్పుడు, డిప్రెషన్ వచ్చినప్పుడు, యాంగ్జైటీ వచ్చినప్పుడు ఈ కార్టిజోన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఈ కార్టిజోన్ లెవెల్స్ బాడీ ఎక్కువ అవగానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వగానే అది డైరెక్ట్లీ ఎఫెక్ట్ చేస్తుంది ఎరెక్షన్స్ పైన. అంగం గట్టిగా పడదు, మెత్తగా పడిపోతుంది. గట్టిగా పడిన ఎవరి దగ్గర పోగానే మెత్తగా పడిపోతుంది. అరే ఎరెక్షన్ వస్తుంది సార్ కానీ మెత్తగా పోతుంది అలా అంటారు. అసలు మూడు రావట్లేదు సార్ అంటారు చాలా మంది. లాస్ ఆఫ్ లిబిడో, అసలు దాని తర్వాత అటు దిక్కు అది పోవట్లేదు, ఆసక్తి రావట్లేదు, మైండ్ పోవట్లేదు అంటారు. ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ వల్లనే అవుతుంది. స్ట్రెస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. అందుకే యోగా కానివ్వండి, లేకపోతే అది మెడిటేషన్ కానివ్వండి, ఇవన్నీ చేస్తుండాలి. దానివల్ల మంచిగా ఉంటుంది జీవితం. ఒక్కసారి దొరుకుతుంది, హ్యాపీగా ఉండాలి. సార్ ఒక్కసారి 30 years క్రాస్ అయినాయి అంటే మళ్ళీ 30 years రావు. మళ్ళీ 35 అనే వాళ్ళకు మళ్ళీ 30 years రావు. 40 వాళ్ళకు 35 రావు. కానీ ఎప్పుడైతే 45-50కి వస్తారే, నేను 30-35లో ఇలా ఉంటే బాగుంటుండే, నేను ఇన్నిసార్లు మంచిగా పర్ఫామ్ చేయగలిగితే అప్పుడు నాకు తెలియదు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ హెయిర్స్ చూస్తే, అసలు బ్లాక్ ఉన్నప్పుడు నేను అలా చేస్తే బాగుంటుండే, ఇలా ఇప్పుడు వైట్ అయినప్పుడు ఏం చేస్తే ఎంత కలర్ కొట్టుకున్నా అది రాదు, ఒరిజినాలిటీ రాదు. అయితే యూతే ఉంటుంది ఎప్పుడైనా సరే, అంటే అది మళ్ళీ రాదు. యూత్లో ఉన్నప్పుడు మీరు మంచి పనులు చేయండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు 50 తర్వాత ఎక్సర్సైజ్ కూడా చేయలేరు. పోయి చేస్తే ఆ జాయింట్ పెయిన్, ఈ జాయింట్ పెయిన్, అది పగిలింది అంటారు. ఇప్పుడు మీరు చూస్తే సెలబ్రిటీస్ లో కూడా చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ ని చూడండి. ఒకప్పుడు ఎలా ఉంటుండే యంగ్ ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి అంటే ఆ లుక్ అది వేరియేషన్ రావట్లేదు, చాలా మారిపోయింది. అయితే ఆ ఉన్నప్పుడే మంచి పనులు చేసుకుంటూ మంచిగా హెల్తీ ఉంటే ఆ జీవితం గడపండి. ఇప్పుడు కూడా ఎవరైతే 25, 30, 35, 40 ఉన్నారో వాళ్ళు మస్తు ఉండండి, మంచిగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. డాక్టర్ దగ్గరకు వచ్చి సెట్ చేసుకుంటే అయిపోతుంది. చిన్న సమస్యలు ఇవన్నీ లైంగిక సమస్యలు పోతాయి. అబ్బాయిలకి ఏం ప్రాబ్లం లేదు, సెట్ చేసుకుని ఉంటే పోతాయి. మంచిగా నిద్రపోవాలి. ఈ అలవాట్లు వదిలేస్తే చాలు. కరెక్ట్. నిద్ర మంచిగా పోవాలి. నిద్రపోరు. రాత్రి 10 నుంచి 4 ఉత్పత్తి అవుతుంది. అది నిద్రపోరు. వేరియస్ రీజన్స్. వీడియోలు చూసుకుంటా కూర్చుంటారు. ఇంకా చాలా స్టూడెంట్స్ ఉన్నారండి, మెడికల్ స్టూడెంట్స్ రాత్రంతా చదువుకుంటూ కూర్చుంటారు, చదువుతారు. అదొకటి వాళ్ళు అది చూడదు కదా, బాడీ చదువుతుండా లేదా అది చూస్తుండా, మంచోడా చెడ్డోడా దానికేం తెలుసు. 10 నుంచి 4 వరకు అయితే ఉత్పత్తి అవుతుంది, అది రావదు.
అయితే ఇవన్నీ ఉంటాయి కొన్ని మీరు టేక్ కేర్ చేసుకొని జీవితం మంచిగా గడపచ్చు. రైట్ సార్. ఒక షాకింగ్ రిపోర్ట్ చూశాను సార్ నేను. 70% మంది మహిళలు డిప్రెషన్ కారణం ఏంటంటే భర్త శీఘ్రస్ఖలనం. ఎస్. సో ఈ శీఘ్రస్ఖలనం అనేది అంత పెద్ద వైటల్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఒక ఉమెన్ లైఫ్లో. సో అంటే ఈ శీఘ్రస్ఖలనం అనేది శారీరక సమస్య, మానసిక సమస్య సార్. సార్ శీఘ్రస్ఖలనం అనేది యూజువల్లీ ఏమవుతుందంటే ఇది మీకు మెంటల్ స్ట్రెస్ వలన కూడా వస్తుంది. ఇంకా ఏంటంటే మీ బాడీలో ఏదైనా ప్యాథలాజికల్ కండిషన్ ఉండడం వల్ల కూడా వస్తుంది. రెండు ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఇది ఏదైనా సరే, అది ఆ ప్రాబ్లం ఉన్నా సరే, ఈ ప్రాబ్లం ఉన్నా సరే, నార్మల్లీ ఏమవుతుందంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అన్సాటిస్ఫైడ్ ఉండిపోతారు. ఓకే. స్పెషలీ అమ్మాయి ఎందుకు అన్సాటిస్ఫైడ్ ఉండిపోతుందంటే ఇతను మినిమం దీని డెఫినేషన్ ఏంటంటే 1 minute లోపల ఒకవేళ వీర్యం వెళ్ళిపోతే శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, పి అంటారు. ఒకవేళ 3 minutes, మళ్ళీ రీసెర్చ్ చేసి చెప్పారు 3 minutes ఉండాలి, 1 minute లేదు, ఇవాళ 3 minutes అన్నారు. ఓకే. 3 minutes వరకు మీరు ఉండలేకపోతే శీఘ్రస్ఖలనం. ఓకే. 3 minutes కాదు, మళ్ళీ ఏం చెప్పారు, ఆమె సాటిస్ఫై అయ్యే వరకు మీరు చేయకపోతే శీఘ్రస్ఖలనం ఉన్నారు. దట్ మీన్స్ భారం మొత్తం అబ్బాయిల పైన. మగవాడి కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఏంటంటే వీళ్ళు హెల్త్ ఉండాలి. దానిపైన వీళ్ళు ఏం చేస్తారంటే యూజువల్లీ ఇది శీఘ్రస్ఖలనం వచ్చే రీజన్ ఏముంటుందంటే పెళ్లి కంటే ముందు అతిగా హస్తప్రయోగం చేస్తారు. ఎవరైతే చాలా హస్తప్రయోగం చేస్తారో వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. అది నా రీసెర్చ్ నేను చూసి అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అని చెప్పొచ్చు మీరు. అంటే మన దగ్గర నేను నియర్లీ ఒక వీక్లీ అంటే ఒక 100 మందిని చూస్తాను నేను. అంతే కదా. అందరికి ఉంటుంది సార్, అందరు ఆ కంప్లైంట్ ఇస్తారు. మరి ఎందుకు ఇస్తారు? చాలా తక్కువ మంది ఏం చేయమంటారు, కానీ చాలా మంది అంటారు. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ గుడ్. మిగతా వాళ్ళు చెప్పుకోవట్లేదు అది. ఇప్పుడు ఇది అమ్మాయిలకు సార్, ఇది ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇమీడియట్ చెప్తున్నారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు నా దగ్గర, వచ్చి వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్తున్నారంటే 42 years మాకు పిల్లలు కూడా పెద్దగారు, అంటే 3 పిల్లలు కూడా ఉన్నారు. ముందు నుంచి 30 secondsలో అయిపోతుంది సార్ నాకు. నేను అనుకున్నా ఇదే లైఫ్, తెలియదు అసలు ఆర్గాజం ఏంటో నాకు తెలియదు, అసలు భావి ప్రాప్తి ఏంటో నాకు తెలియదు అని అమ్మాయి. అతను చెప్తాడు నాకు కూడా తెలుసు సార్, మీ వీడియో చూసే వరకు ఈమె చూసి చెప్పింది ఇలా కూడా ఉంటుందా, అసలు చూద్దాం మాట్లాడదాము అని. సార్ అన్నీ ఉన్నాయి మా దగ్గర, పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా సెటిల్ ఉన్నారు, అంటే మేము ఫైనాన్షియల్ కూడా ఫిట్ కానీ చూద్దామని వచ్చామని చెప్పారు. అయితే ఈ కాలంలో అందరికీ మనం సెక్స్ ఎడ్యుకేషన్ లాగా ఏవైతే వీడియోస్ చేస్తున్నామో దాంట్లో తెలుస్తుంది వాళ్ళకు. ఆర్గానిజం లేకపోతే మరి హెల్త్ ఉండరండి. వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ యాక్టివ్ ఫేస్ ఉండదు, వాళ్ళు డల్ అయిపోతారు, వాళ్ళు హెల్తీ ఉండరు, ఇమ్యూనిటీ పెరగదు. ఎందుకంటే ఎండ్ రిజల్ట్ దొరకట్లేదు వాళ్ళు. అంతే కదా. ఏదో చేస్తున్నారు, అది అన్సాటిస్ఫైడ్ వదిలేసి జరిగిపోతున్నారు. అట్లా అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే భావి ప్రాప్తి వస్తుందో అప్పుడు వాళ్ళు అంటే ఫేస్ మీద గ్లో వస్తుంది, స్కిన్ మీద సర్క్యులేషన్, అది నేచర్. అలాగే ఇట్లా సార్ మీరు టైమింగ్ పెరుగుతుందా, పెంచుకోవచ్చా? ఎస్, డెఫినెట్లీ పెంచుకోవచ్చు. యూజువల్లీ పెనిట్రేటివ్ సెక్స్ అంటే అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత టైమింగ్ స్టార్ట్ అవుతుంది. టైమింగ్ 1 minute అయిపోతే శీఘ్రస్ఖలనం, 3 minutes కూడా అయిపోతే ఓకే. అది ఎంత ఉండాలి రీసెర్చ్ చేశారు అగైన్. అయితే ఏషియన్ కంట్రీస్లో స్పెషల్ ఇండియాలో 5 to 7 minutes ఉండగలగాలి. 4 plays డిఫరెంట్. మీరు 10 minutes చేయండి, హాఫ్ అన్ అవర్ చేయండి, 1 hour చేయండి, 4 play. దాని తర్వాత మీరు ఎప్పుడైతే అంగాన్ని ప్రవేశించి స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి టైమింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి 7 minutes, అక్కడ నుంచి 5 to 7 minutes ఉండాలి, లేకపోతే అది శీఘ్రస్ఖలనం. అట్లా అయితే మన మెడిసిన్స్తో డెఫినెట్లీ అయిపోద్ది. అవునా? డెఫినెట్లీ అవుతుంది. ఎన్ని నెలలు తీసుకోవాల్సి వస్తుంది సార్ అట్లా? ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. ఒకవేళ కొంతమందికి డయాబెటీస్ ఉంటాయి, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉంటే, కొంతమందికి అతిగా హస్తప్రయోగం చేసిన వాళ్ళు ఉంటే, ఇట్ వేరీస్. ఓకే. నార్మల్లీ 3 to 4 months, ఇంకొక 2 months ఎక్కువ కూడా అవ్వచ్చు. సార్ ఇక చాలా మంది నివేదించే అతిపెద్ద సమస్య ఏంటంటే సైజ్. సో ఈ సైజు గురించి నాకు తెలిసి అమెరికాలో ఒక 40% మంది ప్రముఖులు ఈ సైజు పెంచుకోవడం కోసం ఆపరేషన్ చేయించుకున్నారంట. సో నిజంగా సైజ్ పెరుగుద్దా సార్ అట్లా? సర్జరీస్ ద్వారా చేస్తున్నారు, అది ఇంప్లాంట్ పెట్టి అది వేరే విషయం. ఓకే. నేనేం చూసానంటే మన దగ్గర స్పెషల్లీ ఢిల్లీకి పోయాను సార్ నేను. పేషెంట్ వచ్చి చెప్తాడు, అంటే నాకు లావ్ అవ్వాలంటే ఇంజెక్షన్ తీసుకొని వచ్చాను అంటాడు. చూస్తే సార్ అది లావ్ అయితే అయిపోయింది, బట్ షేప్లెస్,
అంటే ఎలా బాల్స్ ఉంటాయి హైడ్రోసిల్ అయిపోతే ఎలా అయిపోద్ది అలా అయిపోయింది, అది మొత్తం డిఫార్మిట్ అయిపోయింది. ఎప్పుడంటే అప్పుడు అది అంటే లావు కనిపిస్తుంది, బట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, నేచురల్ కాదు కాదు కదా. అది ఇంకా పోయి తప్పు చేసుకున్నాను సార్, ఏం చేయాలో అర్థమవుతలేదు సార్ అంటే నాకు అట్లా ఇట్స్ లుకింగ్ ఆక్వర్డ్ అని చెప్తున్నాడు అట్లా. అయితే ఇలా చాలా అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాంట్లో. నేచురల్ ఏదైతే ఉంటుంది అంగం ఎట్లా ఉంటుందో ఆ కార్పొరా క్యావర్నోదా స్పాంజియోదా వచ్చి తర్వాత పైనుంచి అది లేదు, ఏదో కెమికల్స్ ఇచ్చేసి ఇంజెక్షన్స్ ఇచ్చేసి దాన్ని అలా చేస్తున్నారు. చాలా అంటే డేంజరస్ లాగా అనిపిస్తుంది అది. మరి మన దగ్గర ఎట్లా సార్? మన దగ్గర కూడా చేయొచ్చు మన మెడిసిన్స్ తో సార్ మనము లావు చేసుకోవచ్చు దాన్ని డయామీటర్ పెంచుకోవచ్చు మనం. పొడుగు చేయలేరు, ఎవరు చేయలేరు. లెట్ us కంపేర్ విత్ హైట్. హైట్ ఎవరిది పెరగదు. ఓకేనా, హైట్ పెంచుతా అంటే అది అబద్ధం కదా. ఓకే, ఇప్పుడు 20 లోపల చేసుకోవచ్చు, మా అంటే 21 చాలా మ్యాక్స్, దాన్ని కొంచెం చేసుకోవచ్చు అంతే. ప్యూబరిటీ ఏజ్ లోనే డిసైడ్ అయిపోతుంది ఎంత ఉందో. అలాగనమాట. హైట్ ఎవరిదైనా ఒకవేళ 5'6" ఉంటే 5'6" ఉంటుంది, నేను 6 ఉన్న వాళ్ళలాగా అవుతుంది అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? అవ్వదు. అలాగే అంగం సైజు కూడా పెరగదు. అంటే ఇప్పుడు మన దగ్గర మసాజ్ టెక్నిక్స్ అవి ఉంటాయి కదా సార్, ఇలా అది అదంతా ఇస్తాము, లావ్ అవుతుంది. ఒకవేళ ష్రింక్ అయిపోయింది అనుకోండి, అంటే అంత ఎరెక్షన్ బ్లడ్ సర్క్యులేషన్ అంతా వెళ్ళట్లేదు అంటే ఆ ఎరెక్షన్ మంచిగా వస్తుంది, అందులో కొంచెం వచ్చేస్తుంది. కానీ చాలా మంది ఏమంటారంటే నాన్ ఎరెక్ట్ స్టైట్ లోనే అది ఎక్కువ చేసేస్తాం, ఎంత పొడుగు చేసేస్తాం, అట్లా చేస్తాం అంటారు. అది తప్పు. అవసరమే లేదండి. 3.5, 3 ఇంచులు 4 ఇంచులు కూడా ఉంటే చాలు. ఎందుకంటే యోని ఏదైతే డెప్త్ ఉంటుందో అది 2.5 ఇంచెస్ ఉంటుంది. అది ఎట్లనే లోపల పోయిన తర్వాత అక్కడ హిట్ చేస్తుంది, ఎక్కడ క్లెటోరిస్ కి రబ్ చేస్తుంది, అలాగే జీ స్పాట్ కి రబ్ చేస్తుంది. అంటే ప్రాబ్లం లేదు, వాళ్ళకి బాగా ప్రాప్తి వచ్చేస్తుంది. ఎరెక్ట్ ఉండడం ఇంపార్టెంట్. ఎరెక్షన్ కొరకు మీరు నా దగ్గర రండి. సైజు మీరు ఒకవేళ పోగొట్టుకున్నారంటే సపరం అతిగా చేసి ఒకవేళ మీరు అంటే డైట్ మంచిగా తీసుకోకుండా యూజువల్లీ బక్కగా అయిపోతారు చూడండి, వాళ్ళని మనం మంచిగా లావ్ చేసుకోవచ్చు, హెల్తీ చేయవచ్చు. అలాగే దాని హెల్త్ కూడా ఇంప్రూవ్ చేయవచ్చు. కానీ దాన్ని మరీ మనము 4.5 ఇంచులు యాక్చువల్లీ ఉందనుకోండి, అది నేను 6 చేస్తా 7 చేస్తా అంటే తప్పు. అదంతా ఆన్లైన్ అలాగే చేసి ఏదో తెప్పించుకుంటున్నారు, ప్రొడక్ట్స్ ఉన్నది పోతుంది, ప్రాబ్లం ఫేక్. రైట్ సార్, ఈ మధ్య విడాకులు అనగానే ఇన్కంపాటబిలిటీ అనే పేరు చెప్పేసి విడాకులు తీసేసుకుంటున్నారు. సో దానికి కారణం మనకు అర్థమైపోతుంటుంది, లాస్ ఆఫ్ కన్సార్టియం. సో అంటే ఈ లైంగిక అసంతృప్తి వీటన్నిటి కారణం. మరి మీ దగ్గరికి ఇట్లాంటి జంటలు ఏమైనా వస్తే వాళ్ళని కలిపిన సందర్భాలు చాలా మంది అంటే విడాకుల దాకా వెళ్ళి మళ్ళీ చాలా మంది వస్తారు. నేను అంటే కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ కాబట్టి కపుల్స్ కూడా వస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వస్తారు. వాళ్ళతో కౌన్సిలింగ్ సెషన్స్ చేసి వాళ్ళని సెపరేట్ గా మాట్లాడి మళ్ళీ వాళ్ళ ప్రాబ్లం దూరం చేసేస్తే అయిపోతుంది. ఒక కేసు వచ్చింది నాకు ఇలాగే. వాళ్ళు ఏంటంటే అమ్మాయి ఏమంటుందంటే ఈయన ఆల్ ఓకే, కానీ ఏంటంటే ఈయనకు అంటే నాకు కలవాలన్నప్పుడు రావట్లేదు, అంటే నాకు కావాలన్నప్పుడు రావట్లేదు. వెన్ ఎవర్ హీ వాంట్స్ అతను వస్తున్నాడు. ఇది ఒక సమస్య. ఇప్పుడు అతన్ని అడిగితే అతను ఏం చెప్తున్నాడు అంటే, సార్ నేను వెళ్తున్నాను సార్ ఊరికి, ఎప్పుడంటే అప్పుడు కావాలంటే ఎట్లా సార్, అట్లా ఇలాంటి సందేహాలు వస్తాయి. ఇక ఏంటంటే ఇది కొంతమంది చాలా అంటే డిసిప్లిన్ గా నడుస్తారు. ఈ డే ఇది అది అంటాడు, అట్లా ఉండదు. అది వీళ్ళు ఏమంటారో కావాలంటారు, ఎప్పుడైనా వచ్చే రావచ్చు మూడు. అయితే దీంట్లో ఇలాంటి కేసెస్ ఉంటే వాళ్ళకి మళ్ళీ చెప్పడం జరిగింది, అలా కాదు అంటే వీక్లీ ట్వైస్ మీరు ఒకవేళ పెట్టుకుంటే ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అదర్ దాన్ దట్ ఇద్దరు మీ ఇష్టం, ఎవరైనా అంగీకరించి, కానీ వీక్లీ ట్వైస్ అయితే ఈమె హక్కు, ఈమెకి ఇవ్వకపోతే అది మీ తప్పు, అలా అని చెప్పడం జరిగింది. మళ్ళీ అతను కూడా అంటే వాళ్ళు మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు, లేకపోతే విడాకుల వరకు వెళ్ళిపోతుంది. అది ఆయన చెప్పిండు నేను చెప్పిండు అది ఇది అట్లా. అయితే అమ్మాయిలది కూడా తప్పు కాదు అందులో, వీళ్ళు చేయకపోతే వాళ్ళు చెప్తారు, ఎందుకు చెప్తారు, లేకపోతే మంచిగా ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ తల్లిదండ్రులు లక్షలు పెట్టి పెళ్లి చేసిన తర్వాత వీళ్ళు ఉట్టిగానే అంటే వాళ్ళ మీద ఒక అదేసేస్తారు ఎలిగేషన్, ఏంటంటే ఆమె ఏదో అఫేర్లు ఉండేది అది ఉండేది ఏముంటాయి, ఎందుకు ఏదో ఒకటి వెళ్తుంది కావచ్చు, కానీ మ్యాక్సిమం పెళ్ళిళ్ళు అయిపోతాయి, వీళ్ళు సాటిస్ఫై చేయరు, వీళ్ళు ఫిట్ ఉండరు. దాని వలన వాళ్ళు మెల్లిమెల్లిగా చూసి అప్పటిదప్పుడు కూడా చెప్పరు వాళ్ళు, కొంచెం టైం పోయిన తర్వాత చూసి టైం ఇచ్చి అడ్వాంటేజ్ ఇచ్చి, కొంతమంది అయితే సార్ ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు, ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది సార్, ఈయన మనిషి మంచివాడు కానీ ఇది లేదు సార్,
ఏం చేద్దామని ఒక కపుల్ వచ్చి అమ్మాయి చెప్తుంది, చాలా మంచి మనిషి సార్ కానీ ఇలా ఉంది. ఇతను ఏమంటున్నాడు అంటే, సార్ నేను అంటే ఉంది సార్ నాకు, నేను కూడా అంగీకరిస్తున్నాను ప్రాబ్లం అని. కానీ అలా ఉండలేరు వీళ్ళు, ఉండి అట్లీస్ట్ వాళ్ళు డిసిషన్ తీసుకుంటుంది ఆమె. సో ఇలాంటి కేసెస్ వస్తాయి. ఎప్పుడైనా సరే దాంపత్య జీవితంలో అసంతృప్తి ఉందంటే అబ్బాయిలు కూడా ఫిట్ ఉండాలి. అమ్మాయిలకు కూడా అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు, ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొంతమంది ఉంటారు కోఆపరేట్ చేయరు, కొంతమంది వెళ్ళగానే నొప్పి అవుతుంది అంటారు, అది వస్తుంది అంటారు, ఏదేదో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకు కూడా మెడిసిన్, వాళ్ళు కూడా డాక్టర్ దగ్గర రావచ్చు, డెఫినెట్లీ రావాలి. మా దగ్గర లేడీ డాక్టర్ కూడా ఉన్నారు, చూపించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ చాలా అవుతుంది, వాళ్ళకు కూడా లాస్ ఆఫ్ లిబిడో అనేది పెద్ద సమస్య ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు అసలు దగ్గర వింటారు కదా, వాళ్ళని కావాలంటే వద్దంటారు, అందుకే నేను బయటకు పోతున్నా అంటాడు ఇతను. ఇవన్నీ చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. అందుకే ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ తీసుకెళ్ళాలి. సో దట్ అందుకే చెప్తాను నేను, వీక్లీ ట్వైస్ చాలు, 2 సార్లు మంచిగా చేయండి. ఇంకా నిజంగా చెప్పాలంటే సార్, ఒక సెక్సాలజిస్ట్ మీలాంటి వాళ్ళని ఫ్యామిలీ డాక్టర్ లాగా పెట్టేసుకోవాలి. ఎన్నో కాపురాలు బాగుపడతాయి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఏంటంటే సార్, వాళ్ళు అసలు కలవద్దంటే కూడా ఇబ్బంది, ఎక్కువ కలవకంటే వాళ్ళకి తెలియదు ఏం చేయాలి. ఎప్పుడంటే ఎప్పుడు ఆమె కావాలంటుంది, ఎందుకు బాబు ఇతను టార్గెట్ తెలియదు బాబు ఎప్పుడు చేయాలి ఏంటి అసలు. అయితే ఒకవేళ తెలిసిపోయింది అనుకోండి, వాళ్ళు కూడా చాలు ఎప్పుడంటే అప్పుడు నేను కూడా డిస్టర్బ్ చేయదు, ఈయన కూడా అరే నేను కూడా ఎక్కువ అతి కాదు. పెళ్ళి కొత్తలో ఓకే కొన్ని రోజులు కలుస్తారు, అది నేచురల్. దాంతో అదే కంటిన్యూ చేయాలంటే వీక్నెస్ వస్తుంది. అతిగా సెక్స్ చేస్తే కూడా వీక్నెస్ వచ్చేస్తుంది, ఒకవేళ వదిలేస్తే కూడా వీక్నెస్ వచ్చేస్తుంది. ఓకే, అందుకే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది దుబాయ్ అటు యూఏ అటు వెళ్తారు కదా, వాళ్ళు ఫ్యామిలీస్ని వదిలేసిపోతారు, వాళ్ళకి కూడా వీక్నెస్ వచ్చేస్తుంది. లేదు కదా, చేయట్లేదు, పార్టిసిపేట్ అవ్వట్లేదు అట్లా. ఇప్పుడే కాదండి, ఇది చాలా సంవత్సరాల కింద అంటే అంటే ఒక హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అని ఉండే, మా అంటే అక్కడ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వాళ్ళు ఖలీఫా అయ్యారు అన్నమాట. అయితే ఇట్లా ఆయన చాలా మంచిగా రూల్ చేస్తుండే. ఆయన బయటికి వెళ్ళి చూశారనమాట, ఇక్కడ ఏంది ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ రూపంలో వచ్చేస్తుండే ఆయన. అంటే అట్లా వచ్చి వింటుండే. అయితే ఒక రాత్రి పూట ఇట్లా పోతుంటే ఒక ఆవిడ, ఒక లేడీ, ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే ఆ విండో చప్పుడు వచ్చింది. ఏంటంటే మా హస్బెండ్ లేడు, ఆయనకు ఆర్మీలో అతను సోల్జర్, అతను పంపించేశారు. ఇప్పుడు 1 year అయింది, ఇప్పటి వరకు రాలేదు. నేను ఏం చేయాలి, నేను ఎట్లుండాలి, నా పరిస్థితి ఏంటి, ఎట్లా అది కాపురం చేయాలి, నేను అది చేయాలని ఏడుస్తుంది. అయితే ఈయన చాలా ఒక్కొక్క విషయం చూస్తుండేను. ఈయన ఏం చేశాడంటే, సరే మీరు రండి అని కూర్చొని హకీంలను పిలిచి, ఒక అమ్మాయి ఎన్ని రోజుల వరకు హస్బెండ్ లేకుండా ఉండగలుగుతుంది, ఓకే అంటే ఇన్ షార్ట్ సెక్స్ లేకుండా ఉండగలుగుతుంది అన్నట్టు చూస్తే 4 months అని చెప్పారు. మ్యాక్సిమం 4 months ఉండగలదు, దాని తర్వాత ఉండలేదు. ఓకే, అయితే ఇలాంటి ఉంటే ఒకవేళ చంపుకుంటే ఆమె ఆశలు, ఆమె ఫీలింగ్స్ని మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అతను ఇమీడియట్లీ ఏం చేశాడంటే, ఎవరైనా సరే లీవ్ శాంక్షన్ 4 months 3 months వరకే పోవాలి, 3 months తర్వాత వచ్చేయాలి, మళ్ళీ వేరే బ్యాచ్ పోవాలి. ఓహోహో, అచ్చా అలా వచ్చింది ఈ సిస్టమ్, అలా ఉంటుంది లీవ్స్. అయితే ఇది అంటే ఈ ప్రాబ్లం ఇప్పటి నుంచే కాదు, మనుషులు ఎప్పుడైతే అంటే ఈ అర్త్ మీద ఎప్పటి నుంచి వచ్చారో అప్పటి నుంచే ఉంది ఇదంతా. సమస్యలు కూడా వచ్చాయి, దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించారు కూడా, ఇవన్నీ ఉన్నాయి. ఇలాగా ఏ అంటే రిలీజియన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళందరూ దీని అన్నింటినీ అంటే ఎడ్యుకేట్ చేయడానికి చాలా ప్రయత్నించారు. సో దట్ హెల్దీ ఫ్యామిలీ అంటే సొసైటీ కూడా మంచిగా ఉండాలని అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మనం చేసే పనికి సార్, మనం చేసే పనికి మనం మంచిగా చేస్తున్నామని ఒకవేళ మనకు భావన వస్తే, సొసైటీ మంచిగా చేస్తున్నామంటే మన మీద ఉంటుంది. ఏ ప్రొఫెషన్ అయినా సరే ఆ భావనతో చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం ఏదైతే ఫ్యామిలీ మంచిగా ఉండాలని, వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాళ్ళకి ఇస్తాం, ఇచ్చి పంపించవచ్చు, తీసుకున్న కిట్ పంపిస్తారు, కొంతమంది అమ్మేస్తారు, కిట్లు తీసుకొని వాడండి, కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లా ఉండండి అట్లా ఉండండి, మంచిగా ఉండండి, ఎక్కువ అటు ఇటు కలవకండి. వీళ్ళు వెళ్తారు సార్, ఆంటీస్ అంటారు, అటు అంటారు, అటు పోయి కలిస్తే ఆమె బయట పోతే అట్లుంది సార్, లోపలైతే ఇట్లుంది సార్, అలాంటివి చెప్తారు నాకు వచ్చి. అది నువ్వు బయట ఎందుకు పోతున్నావు, మీ భార్య ఉంది, మీరు మంచిగా ఉండండి, ఎందుకు
ఇప్పుడు పోయి అలా అంటారు. అవును. అయితే మళ్ళీ అక్కడ పోయి రోగాలు పెట్టుకొని వస్తారు, ఆ రోగాలు ఈమెకు పెడతారు, సొసైటీ మొత్తం ఖరాబ్ అవుతుంది ఇలా. సర్వనాశనం. కరెక్ట్. ఇదంతా ఏంటంటే మనం అందుకే ఈ మన చిన్న ప్రయత్నం చేసి మనము ఈ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి హెల్తీ చేస్తే సొసైటీని హెల్తీ చేసినట్టు ఉంటుంది. సొసైటీ అంటే ఏంటి సార్, అట్లా ఉంటుంది. నిజంగా ఇలా మనం ఒకవేళ వెళ్తే మన మనసుకు చాలా శాంతి అనిపిస్తుంది సార్. నిజంగా సార్. అలాగే మనం ఏందో ఇప్పుడు మనం ఇంత కష్టపడి చేస్తాం సార్. ఇప్పుడు మీరున్నారు, మీరు అక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తారు, నేను ఇక్కడ వస్తాను, మళ్ళీ మన కెమెరామెన్, మళ్ళీ ఎడిటర్, మళ్ళీ ఆలోచన వాళ్ళంతా కూడా అదే సార్. ఇది ఒక్కటి, ఈ లైంగిక విజ్ఞానం కనుక మనుషులకు ఏర్పడితే సగం చావులు, సగం సూసైడ్లు, భార్యాభర్తల గొడవలు, yes, yes, విడాకులు సగం తగ్గిపోతాయి yes, సార్. yes. అది నేను అందుకే నమ్ముతాను కాబట్టి మనం దీని మీద లైంగిక విజ్ఞానం మీద మనం ఇన్ని ఎపిసోడ్స్ సార్. చేస్తాం. నేను చాలా మందితో విన్నాను సార్, అంటే ఇలా సూసైడ్లు చేసుకుంటారు అది ఇది అని. కానీ నా దగ్గర వచ్చిన తర్వాత ఫస్ట్ కండిషన్ అది వదిలేయాలి నువ్వు, అది మైండ్ నుంచి తీసేయాలి నువ్వు అంట. ఇంకా చాలా మంచిగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే సార్ అది వాళ్ళకి ఫస్ట్ అదే చెప్పాలి, లేకుండా ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు, నువ్వు నీకు మంచిగా అవుతావు, కొంచెం టైం ఇవ్వాలి అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇంటర్ కూడా మంచిగా హ్యాపీగా ఉంటారు సార్. సూపర్ సార్. అండ్ ఇంకొకటి సార్, నేను విన్నాను ఈ మధ్య రీసెంట్ స్టడీస్లో ఈ ఆర్గానిక్ ఫుడ్స్ కానీ గానుగ నూనెలను వస్తున్నాయి కదా, ఇవి తీసుకుంటే యునాని మెడిసిన్ ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందనే మాట విన్నా. నిజమేనా సార్ అది? ఏ నూనె సార్? ఆర్గానిక్ ఆయిల్స్, గానుగ నూనెలు అంటున్నారు ఈ మధ్య కొత్తగా వచ్చాయి కదా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. సార్ ఇవన్నీ ఏంటంటే అగైన్ ఆర్గానిక్ తీసుకున్న తర్వాత కెమికల్స్ ఉండవు అందులో. దాంట్లో ఏంటంటే మనకు ఏదైనా సరే రోగాలు రావు, యూజువల్లీ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వదు. ఓకే ఓకే. అవన్నీ వేరేవి వాడితే కెమికల్ రిచ్ అవన్నీ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది, అగైన్ హిండ్రన్స్, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవనివ్వదు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మీకు అంటే ఎరెక్షన్స్ రావు. ఈ ఆర్గానిక్ ఆయిల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏవైతే మీరు ఇంట్లో ఒకవేళ తింటే సింపుల్ ఫామ్లో, ఆర్గానిక్ అంటే మన వ్యూవర్స్కి ఒకవేళ అర్థం అవ్వకపోతే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి వస్తువులు తినకండి, ఇంట్లో తినండి చాలు. ఇంట్లో పప్పు అన్నమే సరే మీరు ఇంత తినొచ్చు, మీరు బయట పోండి, మీరు బిర్యానీ అంటే కూడా అంత పోదు. ఇది ఎందుకు పోదు, ఎందుకంటే వాళ్ళు అగైన్ మీరు చెప్పినట్లు అవన్నీ వాడతారు, కెమికల్స్ అవన్నీ. సార్ చిన్న విషయం చెప్తాను నేను, లవంగా రీసెంట్లీ ఒక 1 day బిఫోరే నేను చూశాను, మన కమిషనర్ గారు అంటే పట్టుకున్నారు కూడా, మసాలాలు వెళ్ళి అంతా పట్టుకున్నారు. అన్ని మసాలాలు మనం వాడే తిండిలో అంటే మన కిచెన్ లో వాడే అన్నిట్లో కల్తీ. అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ ఎలా చేశారంటే, లవంగా 2 గ్లాసులో ఒక ప్యూర్ లవంగా వేశారు, ఇంకా డూప్లికేట్ లవంగా అట్లా వేసి చూపించారు ఆయన. ఎవరు? మన కమిషనర్ గారు. చూపిస్తే ఇది రెడ్ అయిపోయింది సార్. ఇది అంటే కలర్ వేసింది. బట్టలకు ఏదో అటు ఇటు కలర్ వేస్తారు కదా, ఆ కలర్ వేసారు. అది వేసి దీన్ని తయారు చేశారు, ఇట్లా అయిపోయింది. ఇది హెల్దీ. పట్టుకోవడం జరిగింది, సీజ్ చేశారు, వాళ్ళకి పనిష్ కూడా చేశారు. కానీ ఏంటంటే ఇలాంటి కల్తీ వస్తుంది. అయితే ఇవాళ రేపు మనం ఎక్కడ మనం అంటే మనకు మంచి ఫుడ్ దొరుకుతుందని తెలియదు. అట్లీస్ట్ స్టార్ హోటల్లో విన్నాను నేను, స్టార్ హోటల్లో పనిచేసే అబ్బాయి అంటే ఒక వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్ అది, వెళ్తే అక్కడ మన తెలుగు అబ్బాయి కలిశాడు. ఎక్కడ నేను చెప్పేది మహారాష్ట్రలో. తెలుగు అబ్బాయి కలిశాడు అక్కడ. కలిసి సార్ ఇక్కడ దిగారు, ఓకే, ఫుడ్ పరిస్థితి ఏంటి అన్నాడు. ఏముంది ఇక్కడే తింటాం కదా అన్నాడు. వద్దు సార్ అన్నాడు. ఏరా అంటే, సార్ 6 months నుంచి స్టోరేజ్ ఉంటుంది సార్ ఇక్కడ, నాకు భయం వేసింది చూసి నేనే తినను సార్ ఈ హోటల్లో, ఎంత కష్టమైనా బయటకు వెళ్ళి తింటాను కానీ ఇక్కడ మాత్రం తినను సార్, మీరు దయచేసి తినకండి. పెద్ద స్టార్ హోటల్ సార్, మొత్తం ఫారినర్స్ ఉన్నారు. నాకు వాళ్ళని చూస్తే జాలేసింది, అయ్యో దేవుడా ఏంటిది ఈ పరిస్థితి, ఇంత ఘోరమా. స్టార్ హోటల్స్లోనే ఇలా ఉంటే ఇక మామూలు కాక హోటల్ పరిస్థితి ఏంటి సార్? అవునవును, అది పరిస్థితి. తీసుకోవద్దు సార్. అదే బెస్ట్ ఏంటంటే సార్, మనము ఇంట్లోనే తీసుకొచ్చుకుంటే మనం చూసి తీసుకోవచ్చు. అట్లీస్ట్ మనం అలా. ఇది ఏంటంటే ఇది చాలా ఇబ్బందికరం. ఇలాంటి విషయాలు ఏంటంటే కల్తీ వాడితే ఉన్నది ప్రాబ్లం పోతుంది. రైట్ సార్. మగవాళ్ళు తమ లైంగిక సామర్థ్యం అంటే కెపాసిటీ మంచిగా ఉండాలి అంటే మానుకోవాల్సిన 3 అలవాట్లు ఏంటి సార్ టాప్ ప్రయారిటీలో? సార్ ఇప్పుడు మందు, వాళ్ళు ఫస్ట్ మందుతో పాటు స్మోకింగ్, ఈ 2 మానేయాలి. ఈ 2 చాలా డేంజర్, అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, అతిగా తీసుకుంటున్నారు, ఈ ప్రాబ్లం అవుతుంది. సెకండ్ వచ్చేసి వాళ్ళు రాత్రి పూట పడుకోరు, అది మానేయాలి, తొందర పడుకోవాలి. రైట్, చాలా ఇంపార్టెంట్ ఇది లేకపోతే, నిద్ర లేకపోతే వాళ్ళ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వవు. దాంతోపాటు హెల్తీ డైట్,
ఓకే. హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్. రైట్. ఎందుకంటే హెల్దీ డైట్ ఏవైతే వాడతారో హెల్దీ డైట్లో మళ్ళీ ఏమొస్తుంది అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అవును. టమాటోస్, రెడ్ ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో అవి గ్రీన్ అండ్ రెడ్ ఇవి వాడితే టెస్టోస్టెరాన్ రిచ్ ఉంటాయి. ఓకే. ఇలా వాడాలి. అవి అందులో డ్రై ఫ్రూట్స్ కావచ్చు, అందులో మీకు ఫ్రెష్ ఫ్రూట్స్ కావచ్చు. ఫ్రూట్స్లో ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్. ఓకే. ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్. వెజిటేబుల్స్లో అగైన్ గ్రీన్ ఇంకా రెడ్. ఇలా మీరు తీసుకొని వాడితే చాలు. రాత్రి డైటీషియన్ అది ఏమంటారు, ఏం అవసరం లేదండి, నేనే చెప్పేస్తా అప్పుడు డైట్ ఏం తీసుకోవాలన్నా. పొద్దున మీరు లేస్తారు, పొద్దున లేవగానే మీరు ఏదైనా అలవాటు పెట్టుకొని ఏదైనా ఒక హనీ వాటర్ కానీ ఏదైనా ఒక గ్లాస్ తాగండి. జస్ట్ కొంచెం వాక్ చేయండి, వాకింగ్కి వెళ్ళిపోండి, ఎక్సర్సైజ్ చేయండి, చాలు. దాని తర్వాత వచ్చేయండి. వచ్చిన తర్వాత మీరు అగైన్ ఏదైనా మీకు తోచింది మీరు ఫ్రెష్ అయిన తర్వాత ఇడ్లీ ఒకరోజు దోశ, ఒకరోజు పూరి, ఒకరోజు రొట్టె, ఏదైనా తినండి, నో ఇష్యూ. మళ్ళీ 11 o'clockకి అట్లా మధ్యలో అంటే లంచ్ దీని మధ్యలో కొన్ని డ్రై ఫ్రూట్స్ జేబులో పెట్టుకొని వెళ్ళిపోండి. ఏ ఆఫీస్కి పోయినా ఎక్కడ పనికి పోయినా కానీ 2 బాదాం, 2 పిస్తాలు, 2 అది పెట్టుకోండి అంతే. 11 o'clock అట్లా తీసుకోండి. మళ్ళీ 12, 1, 1:30కి మీరు అగైన్ యూ హ్యావ్ యువర్ లంచ్. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు అట్లా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు మీరు. అంటే అగైన్ ఫ్రెష్ ఫ్రూట్స్లో దానిమ్మ పండు కావచ్చు, పనస పండు, ఏదైనా సరే ఒక ఫ్రెష్ ఫ్రూట్ మధ్యలో. మళ్ళీ మీరు ఈవినింగ్ పూట రాత్రి పోయిన తర్వాతనే తినండి అంతే. ఇంత చేయండి చాలు, ఇదే డైట్ అంతే, ఏం అక్కర్లేదు. లంచ్లో రైస్, రాత్రి పూట కొంచెం రొట్టె తినండి, దట్స్ ఆల్. వండర్ఫుల్. ఇవన్నీ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకునే ప్రయత్నించండి. ప్రోటీన్స్ అంటే ఏంటి, ఒకవేళ నాన్ వెజ్ ఉన్న వాళ్ళు అంటే చికెన్, మటన్ ఇవన్నీ వాడచ్చు. ఇవన్నీ వాడితే వాళ్ళకు వచ్చేస్తుంది, డెఫినెట్లీ ప్రోటీన్స్ వస్తే బాగుంటుంది. సో ఇప్పుడున్న సొసైటీలో డయాబెటీస్ అనేది మన డయాబెటీస్ క్యాపిటల్ మనది ఇండియా. సో ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకు సెక్షువల్ ప్రాబ్లం వస్తుంది అనేది ఇప్పుడు నిజమే సార్? వస్తుందండి. డయాబెటీస్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ బ్లడ్ వెజల్స్ లో అంటే డ్యామేజ్ చేస్తుంది, అక్కడ బ్లాకేజెస్ కూడా తీసుకొస్తుంది. కార్పోరా క్యావర్నోజా, కార్పోరా స్పాంజిజా విన్నారు కదా మీరు, అక్కడ బ్లడ్ అక్యుములేట్ అవుతుంది, అక్కడ కూడా అది దెబ్బతీస్తుంది. యునాని డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ అక్కడ చేస్తాం మేము. మన మెడిసిన్స్ తో, యునాని మెడిసిన్స్ తో డయాబెటీస్ కూడా మంచి కంట్రోల్లో వచ్చేస్తుంది. HbA1c అని ఉంటుంది. యూజువల్లీ నాకు షుగర్ ఎంత ఉందంటే 152 ఉండాలి అంటారు, అలా కాకుండా HbA1c చూడాలి ఎప్పుడైనా సరే. ఆ HbA1c లెవెల్ 5.52 అంటే నార్మల్ అనమాట. 6 వరకు 6.5 ఉంటే పర్వాలేదు. మళ్ళీ 8, 9, 10 ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు కాషియస్ ఉండాలి. ఓకే. అట్లాగే సార్ ఈ హార్ట్ ప్రాబ్లము, బీపీ ఇట్లా ఉన్న వాళ్ళు వయాగ్రా లాంటివి వాడితే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందని విన్నాను. నిజమేనా సార్? అది చాలా ప్రాబ్లం వస్తుందండి, ఎప్పుడైనా రావచ్చు అది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ చేస్తుంది కదా ఆ టాబ్లెట్స్ పోయి. ఎక్కడైనా చాలా కేసెస్ వచ్చాయి, స్ట్రోక్స్ అవుతాయి, పాల్పిటేషన్ అవుతుంది, గుండె సమస్య ఉన్న వాళ్ళకి అయిపోతుంది కూడా అలాగా. సో బెటర్ నాట్ టు యూజ్ ఇట్. ఎందుకంటే చూడండి, కామన్ సెన్స్, ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతున్నారు, హార్ట్ మీద భారం పడుతుంది విపరీతంగా. మళ్ళీ మీరు రతిక్రీడలు ఉన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తారు, అంటే ది బెస్ట్ ఎక్సర్సైజ్, చాలా ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తారు మీరు పైనుండి మీరు స్ట్రోక్స్ ఇవ్వడం కానీ. అప్పుడు ఏమవుతుంది, వర్క్ దానివల్ల కూడా హార్ట్ రేట్ ఎక్కువ, ఈ టాబ్లెట్ వల్ల కూడా హార్ట్ రేట్ ఎక్కువ, ఎప్పుడైనా ఏమన్నా అవ్వచ్చు. మరి మన యునాని మెడిసిన్ అయితే, యునాని మెడిసిన్ అట్లా ఏం కాదు. వాడిన తర్వాత డైట్ ఏమవుతుంది, హార్ట్కి అసలు నార్మల్ అది పంప్ అవుతుంటుంది, బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ వెళ్ళిపోతే బ్లడ్ మంచిగా వెళ్తుంది అంతే, ఏం అవ్వదు. చాలా హార్ట్ ఈస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈస్ సేఫ్ విత్ యునాని మెడిసిన్స్. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 50 దాటాక టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతాయి అనేది చెప్తున్నది కాదు, కామన్ అంటున్నారు కదా. అయినా 30 ఏళ్ళ వాళ్ళలాగా చెయ్యాలి అంటే మన దగ్గర ఉందా సార్? మెడిసిన్స్ ఉంటాయి మన దగ్గర. యునాని మెడిసిన్స్ ఏవైతే వాడతారో డెఫినెట్లీ లైంగిక శక్తి పెరుగుతుంది. ఈవెన్ చూడండి, డైటరీ మెడిసిన్స్ అంటారు దీన్ని. ఒకటి గిజాయే దవాయి అంటారు. గిజా నుంచి మనం మెడిసినల్ ఎఫెక్ట్ తీసుకుంటాం. ఓకే, గిజా నుంచి అంటే డైట్ నుంచి మెడిసినల్ ఎఫెక్ట్స్ తీసుకుంటే చాలా ఫ్రీగా ఉంటాం మనం, అంటే వాళ్ళకు వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ రెస్పాన్స్ వస్తుంది అట్లా. సో అలాగా మనము వాడే మెడిసిన్స్ తో శక్తి పెంచుకోవచ్చు, మూడ్ స్వింగ్స్ పెంచుకోవచ్చు, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఉత్పత్తి మంచిగా అవుతుంది. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తర్బూజు మనం తింటాం కదా, అది వాటర్ మిలన్ కానివ్వండి, వాటి గింజల్లో కూడా ఉంటాయి. ఇవన్నీ వాడితే నేచురల్లీ ఎరెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఒకవేళ దాన్ని మనం మంచిగా అంటే మెడిసినల్ ఫామ్ తయారు చేసి ఇచ్చామనుకోండి, ఇంకా మంచిగా కాన్సన్ట్రేట్ ఫామ్లో ఇస్తాం కాబట్టి ఇంకా మంచిగా ఎఫెక్ట్ చేస్తాం. సార్ మిజాజ్ అంటే
బాడీ టెంపరేచర్ అంటే కొందరికి శరీరం వేడి ఉంటుంది కదా, ఎస్ ఎస్ దాని వల్ల కూడా లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందా సార్ వేడి శరీరం ఉంటే? సార్ ఎవరికైనా సరే టెంపర్మెంట్ ఉంటుంది. మీ టెంపర్మెంట్ వేరు నాది వేరు. అంటే కొంతమంది సర్దు ఖుష్ అంటారు, అంటే చల్లది ఉంటుంది, అంటే అది డ్రై ఉంటుంది. కొంతమందికి హాట్ ఉంటుంది, వేడి శరీరం ఉంటుంది. అట్లా వేరే వేరే ఉంటాయి. అయితే అందరు పర్ఫామ్ చేస్తారు, అట్లేం లేదు. కానీ ఎవరికైనా సరే ఎక్కువ ఉండకూడదు ఈ హ్యూమర్స్. ఓకే, మరీ ఎక్కువ వేడైపోతుంది, మరీ ఎక్కువ ఇదైపోతుంది అంటే వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ వేడి వస్తువులు ఎక్కువ వాడకూడదు. వాళ్ళు కొంచెం బ్యాలెన్స్ తీసుకోవాలి అట్లా. ఓకే, రైట్ సార్. ఇంకొకటి ఇన్ఫెర్టిలిటీ, దీని మీద కూడా యునాని పనిచేస్తుందా? అంటే డెఫినెట్ స్పర్మ్ కౌంట్ పడిపోవడం కానీ ఇట్లాంటి వాటికి యునాని పనిచేస్తుంది? ఎప్పుడైతే 1 year వరకు ఎవరికైనా పిల్లలు అవ్వట్లేదు అంటే అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి, ఫస్ట్ మేమేం చేస్తామంటే అబ్బాయికి సెమెన్ అనాలిసిస్ చేపిస్తాం. ఒకవేళ అబ్బాయికి సెమెన్ అనాలిసిస్ వస్తే అందులో ప్రాబ్లం వస్తే స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, క్వాంటిటీ, మోటిలిటీ ఇవి చూస్తాము. అంటే దాని 4 పెంచే మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. దాని అంటే ఇవన్నీ మంచిగా పెరిగిపోతాయి అనమాట. ఆలిగోస్పర్మియా ఉంటే మంచిగా అవుతుంది. ఏజోస్పర్మియా అంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి సార్. ఏజోస్పర్మియా అంటే ఒక స్పర్మ్ కూడా లేదు, ఆలిగోస్పర్మియా అంటే తక్కువ స్పర్మ్స్ ఉన్నాయి. అయితే ఇన్ఫర్టిలిటీకి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇది. ఓకే, అంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగడం కంటే బెస్ట్ ఏంటంటే మన యునాని మెడిసిన్స్ వాడాలి. నేచురల్ వేలో ఆలిగోస్పర్మియా, స్పర్మ్ కౌంట్, క్వాలిటీ తక్కువ ఉంది అంటే అది సరిగా చేసుకోవచ్చు. ఇవాళ రేపు ఏంటంటే ఒకటే దగ్గర కూర్చోవడం, ల్యాప్టాప్స్ యూజ్ చేయడము, దానివల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి చాలా అవుతుంది. పిల్లలు అవ్వట్లేదు, అతిగా బరువు, వెయిట్ ఎక్కువ, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, క్వాంటిటీ, మోటిలిటీ అంతా పెరిగేటట్టు ఇస్తాం. సూపర్. ఇంకొకటి సార్, ఒక అపోహ ఉంది, యునాని అనగానే చాలా లేట్ అవుతుంది ప్రాసెస్ అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. నిజంగా లేట్ అవుద్దా సార్? స్పీడ్గా అయ్యే అవకాశం ఉంది? లేట్ అంటే సార్ ఇది సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం ఇది. మీరు 17 మీరు ఎప్పుడైతే పెద్దగా అవుతారో 13-14 ప్యూబర్టీ వస్తుందో అప్పటి నుంచి వాళ్ళు హస్తప్రయోగం అది ఇది చేసి అంటే వాళ్ళు అంతా దాన్ని డ్యామేజ్ చేసుకుంటారు. అది జన్మని 1 రోజు 2 రోజులు ఎలా అవుతుందండి? ఇట్ టేక్స్ టైం, డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైం. దేనికైనా ఒక టైం పీరియడ్ ఉంటుంది, డ్యూరేషన్ ఉంటుంది. ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ పారాలిసిస్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఈజీలీ అర్థమవుతుంది వాళ్ళకు. ఏంటంటే అది 1 రోజు 2 రోజులు రావాలంటే అవుతుందా? నాట్ పాసిబుల్. 8-10 days, ఒక 10-15 days వరకు హాస్పిటల్లో అడ్మిట్ ఉండాలి. దాని తర్వాత ఆ డేంజర్ నుంచి బయటకు వస్తారు. దాని తర్వాత వచ్చి మళ్ళీ ఫిజియోథెరపీ చేయించుకోవాలి, ఏదో ఒకటి మెడిసిన్ వాడాలి. అది మెల్లమెల్లగా మళ్ళీ వాకింగ్ అది ఇది చేయాలి. అది చేస్తే అంటే 1 నెలలు 3 months 4 months పడుతుంది. నాకు జనం విచిత్రం అనిపిస్తుంది. నాకు షుగర్ వచ్చినంత లైఫ్ లాంగ్ మందులు వాడడానికి కూడా రెడీ అయిపోతారు, కానీ అరే అంగం పని చేయడానికి 3 నెలలు ఇది చాలా లేట్ ఉంది ప్రాసెస్ అంటారు. 1 నెల లేదా అంటారు. మైండ్ సెట్ అలా అయిపోయింది అట్లా. ఇప్పుడు ఇది మీరు సంవత్సరాల నుంచి మీరు ఇప్పుడు వచ్చి అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 50-55 ఓకే 55 క్లియర్ కట్ చెప్తాను నేను. 50 క్రాస్ చేశారంటే వాళ్ళకు నియర్లీ 4 to 6 months వాడాలి. డెఫినెట్లీ వాడాలి. 40 లోపల ఉన్న వాళ్ళకు చలో ఓకే 4 months చాలు. కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి మనకు ఒక 10 రోజులు ఇవ్వండి సార్, 8 రోజులు చూస్తా అంటే ఎట్లయితుంది? అది నాట్ పాసిబుల్. కరెక్ట్. రూట్స్ నుంచి దీన్ని తీసేయాలి, మరి మళ్ళీ ఇంకెప్పుడు ఈ ప్రాబ్లం రాకుండా చేయాలంటే టైం దొరుకుతుంది. మీకు రెస్పాన్స్ వచ్చే వరకు అయితే 20 నుంచి 40 రోజులు పడుతుంది. నేను క్లియర్ చెప్పేస్తాను అట్లా. సూపర్ సార్. ఇది మరి రాజుల వైద్యం కదా, సామాన్యులు చేయించుకోవచ్చా? కాస్ట్లీయా? ఏం లేదు సార్, సామాన్యులు అందరు చేస్తున్నారు. పెళ్లిళ్ళకి లక్షలు ఖర్చు చేస్తున్నారు, అంతా అవుతుంది సార్. బట్ ఇక్కడ రాగానే అరే డబ్బులు ఎక్కువ అంటే అది మీరు మైండ్ సెట్, అది మీరు ఏం చేయలేము. ఇప్పుడు ఒక ఫోన్ కొనడానికి వెళ్తారు సార్, నేను వాళ్ళకి అదే చెప్తున్నాను. అందరికి ఒకటే రేట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు కొంతమందికి ఐఫోన్ కొంటారు, కొంతమంది ఈ ఫోన్ ఆ ఫోన్, అందరు చూసుకొని వాళ్ళు చూసుకుంటారు, అంతే కదా. అది మనం ఏం చేసామంటే చాలా అంటే తక్కువ రేట్లు అని ఫిక్స్ చేసాము. అంటే అది చాలా కాస్ట్లీ ఉంటాయి మెడిసిన్స్. సాలబ్ మిశ్రీ, సాలబ్ పంజా, ముష్క, అంబార్ అలాంటి ఆ మెడిసిన్స్ తో తయారు చేస్తారు. మనం బెస్ట్ మెడిసిన్స్ అందులో ఫార్ములేషన్స్ చేసి తయారు చేసాము, హెర్బల్ మెడిసిన్స్. అవి వాడిన తర్వాత మనకు ఏ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేస్తాయి అవి. ఈ మెడిసిన్స్ కాస్ట్లీ ఉంటాయి. నేను ఇప్పుడు కూడా స్క్రీన్ పైన చెప్తున్నాను. ఏంటంటే మళ్ళీ వచ్చి వాళ్ళు టైం వేస్ట్ వాళ్ళది. అందుకే నేను క్లియర్ గా చెప్తాను, ఒకవేళ చేజారింది చాలా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మీరు డెఫినెట్లీ తీసుకోండి. అంతే ఖర్చు అవుతుంది, అంతేగా అంతకు మించి ఒకవేళ అంతకు మించి కూడా అవుతుంది, డెఫినెట్లీ అవుతుంది. మీరు ఎక్కడ తిరిగినా, ఆపరేషన్లు చేయించుకున్నా, అంగంలో రాడేపించుకున్నా ఇంకా ఎక్కువ అవుతుంది. మా దగ్గర ఒకటి దాని అంటే ఇక్కడ చారణ ఖర్చు అయితే అక్కడ రూపాయి అవుతుంది. కానీ ఫస్ట్ మీకు ఏమవుతుంది అంటే ఇమ్మీడియట్లీ మీరు అశ్వాగర వైగరాలు వేసుకొని హ్యాపీ అయిపోతారు. కానీ ముందు పోయి ఆడ మొత్తం పంక్చర్ అయిపోతుంది. సార్ ఓకే అంత బాగుంది, కానీ ఇంకా కూడా
చాలామందికి సిగ్గు బిడియం ఉంటుంది లైంగిక సమస్యల్ని చెప్పాలంటే. ఫోన్లో మాట్లాడి ఇంటికి మెడిసిన్స్ పంపించే అవకాశం ఏమైనా ఉందా మన దగ్గర? డెఫినెట్లీ సార్, మన దగ్గర ఉంది, మాట్లాడొచ్చు. నేను అంటే యూజువలీ వాళ్ళతో వాళ్ళ సమస్యను తెలుసుకొని మాట్లాడితే నేను వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళకు అంటే ఇంటికి ర్యాపిడో ద్వారా కానీ పంపించు. ఎవరికి తెలియకుండా, వాళ్ళ ఆవిడకి తెలియకుండా తెలియకుండా అంటే ప్లేన్ పార్సల్ వెళ్ళిపోతుంది. దాని మీద యునాని వైద్యం ఏముండదు, ప్లేన్ బాక్స్ ఉంటది, డైరెక్ట్లీ వాళ్ళు తీసుకోవచ్చు. సూపర్ సూపర్. సో ఫైనల్ గా సార్, ఇంకా కూడా ఇన్ని వీడియోలు చేస్తున్నాం, ఇంత చెప్తున్నా, ఇప్పటికీ చాలా మందిలో ఒక బిడియం భయం ఉంటూనే ఉంటుంది. అయ్యో నిజంగా చేయించుకోవాలా అని ఒక సంశయం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? లైంగిక సమస్యలు పెట్టుకొని మీరు జీవితంలో ముందుకు వెళ్ళలేరు. ఏదైనా అయి దురదృష్టంగా ఒకవేళ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు ఆ లైఫ్లో గుర్తుపెట్టుకుంటారు, మీరు అది మరవలేరు. మరొక పెళ్లి చేసుకుంటారు కావచ్చు, కానీ అది మాత్రం మీ లైఫ్లో ఉండిపోతుంది. అందుకే ఏంటంటే మరొక పెళ్లి చేసుకుంటే మాత్రం అక్కడ ఏం చేస్తాడు, అక్కడ ఫెయిల్ అవుతాడు. అక్కడ ఫెయిల్ అయితే అర్థం కాదు, ఏం చేసుకోడు. కోట్లున్నా, ఎంత మీరు ఎన్ని లగ్జరీస్ ఉన్నా కూడా అది లేకపోతే ఏం లాభం? కాదు సార్, ఒకవేళ నేరం వాళ్ళ మీద మోపి కూడా స్కిప్ అయ్యి మళ్ళీ ఒకవేళ పెళ్లి చేసుకున్నా, అప్పుడు ట్రీట్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకున్నా కానీ మీరు అది అయితే గుర్తుపెట్టదుగా, మచ్చ ఉంటుంది. ఎందుకంటే మీరే ఆమె లైఫ్ ఖరాబ్ చేశారు. ఆమె ఇంకా మంచిగా ఉండే కావచ్చు, ఆమెతో ఉండవచ్చు, అది ఉంటది. అందుకే అలాంటివి ఏది కాకుండా మీరు మీ లైంగిక శక్తిని పెంచుకోండి. ఫస్ట్ మీ లైంగిక సమస్యలు ఏమైనా ఉంటే అవి దూరం చేసుకోండి. బెడ్రూమ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయండి. పెళ్లి కాగిన వాళ్ళు ఫస్ట్ తీసుకొని ట్రీట్మెంట్ ఫిట్ అయిపోండి. పెళ్ళైన వాళ్ళు ఇంకా ఫిట్నెస్ని మెయింటైన్ చేయండి. టైం టు టైం వర్కౌట్, ఎక్సర్సైజ్ చేయండి. డిప్రెషన్, యాంగ్జైటీని తగ్గించండి. మంచి నిద్రపోండి. హాయిగా అంటే మీరు ఉండవచ్చు. పార్ట్నర్ని మీ దగ్గర పెట్టండి. ఎప్పుడైనా సరే విదేశాల్లోకి వెళ్ళిపోతారు, పార్ట్నర్ ఈడు ఉంటుంది, సమస్యలు వస్తాయి, అది తప్పు. అది ఆమె ఎంత మంచిగా ఉన్నా సరే ఆమె ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీకు లైంగిక సమస్యలు ఎక్కువగా అయిపోతాయి. సో అవి ఇది ఏంటంటే ఒక కార్ ఉంది, అక్కడ అలాగే సంవత్సరాల పెట్టేశారంటే అది ఖరాబ్ అయిపోతుంది. అది యూజ్ చేస్తుంటేనే బాగుంటుంది. సో అందరికీ ఏంటంటే వీక్లీ ట్వైస్ హెల్దీ సెక్స్, ఇమ్యూనిటీ పెంచుకోండి, హ్యాపీగా ఉండండి. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన శరీరంలో అన్ని అంగాల్లాగానే అది కూడా ఒక అంగం, దానికి సమస్య వస్తుంది. మనకు హార్ట్ సమస్య, చేతులు మోకాళ్ళ నొప్పులు ఎలా వస్తాయో దానికి సమస్య వస్తుంది. అయ్యో భార్యకి చెప్పుకుంటే ఏమంటుందేమో, నీకు అది ప్రాబ్లమా అని అంటారేమో అని భయపడొద్దు. అది సర్వసాధారణం, అత్యంత సహజం, అందరికీ వస్తుంది, అందరిలో ఆ సమస్య ఉంటుంది. కాబట్టి ధైర్యంగా బయటికి రండి. చక్కగా డాక్టర్ గారు ఎలా చెప్పారో చూశారు కదా, 3 నెలలు 4 నెలలు అనేది పెద్ద విషయం కాదు. జాగ్రత్తగా హ్యాపీగా వాడేస్తే మీరు శాశ్వతంగా సమస్య పరిష్కారం అయ్యే విధానం ఇది యునాని అనేది. కాబట్టి హెసిటేట్ చేయకుండా వెంటనే ఫోన్ తీసుకొని డాక్టర్ గారు కాల్ చేయండి. మీకు ఇక్కడి దాకా రావడం ఇబ్బంది అయితే, మీరు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, లేదంటే ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నారు, ఇంత దూరం రాలేమంటే చక్కగా ఫోన్లో మీ సమస్య చెప్పండి, హ్యాపీగా ఇంటికి మెడిసిన్స్ పంపిస్తారు. వరల్డ్లో ఎక్కడ ఉన్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మెడిసిన్స్ పంపిస్తారు. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంకా ఏ కంట్రీ అయినా ఎక్సెప్ట్ గల్ఫ్ కంట్రీస్. ఎస్, కానీ వాళ్ళకే పెద్ద సమస్య. మరి వాళ్ళని ఎట్లా దేవుడే కాపాడాలి. ఏంటంటే ఇది వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు అన్నా మెడిసిన్స్ తీసుకొని పోవాలి. అట్లా ఎవరైనా వస్తున్నారంటే తెప్పించుకోవచ్చు. అది సూపర్ సూపర్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.